మాకు ఆ ప్రాబ్లమ్ ఫస్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు అసలు సొల్యూషన్ ఉంటదని గమనించుకోలే మేము. చాలా స్ట్రెస్‌లో ఉన్నాం. అంటే అది కూడా డివైన్స్ గ్రేస్ మిమ్మల్ని వెంటనే మేము అప్రోచ్ అవ్వటం, మాకు అవును. హ్మ్. ప్రాపర్‌గా, ప్రిసైజ్‌గా అవును. మీరు గైడ్ చేయటం. అంటే ఇట్స్ బీన్ గైడెడ్ బై డివైన్ అనేసి మేము కూడా నమ్మటం. ఆ ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ అవును. లేకపోతే అవును. కష్టం కదండీ బోత్ సైడ్స్. కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ లైక్ సినిమాల్లో చూపించినట్టు ఆ! హైయర్ కాన్షియస్‌నెస్ మీ గదిలో ఇక్కడ ఈ ఈ పాజిటివ్ వైబ్రేషన్ అక్కడుంది. రైట్. త్రూ యూనికార్న్ రైట్. అనేసి చెప్తే అది మీకు కూడా మాకది తెలీదు. హైయర్ కాన్షియస్‌తో కనెక్ట్ అయినప్పుడు, ఆ హ్మ్. హైయర్ కాన్షియస్ పక్కన ఉన్న మెసెంజర్ యాంగిల్ కూడా చెప్పి, దాన్ని హ్మ్. సాల్వ్ చేయటం. ఇఫ్ యూ రిమెంబర్ ఆ! ఎట్లా చెప్పారో అలా ప్రిసైజ్‌గా మళ్ళీ జరిగింది. హ్మ్. మరి అదొక టర్నింగ్ పాయింట్ అనేది రిగార్డ్‌లెస్ ఆఫ్ నైట్ టైమ్, మార్నింగ్ టైమ్. అంటే అదే అంటున్నాను. యూర్ ఆన్ టోస్. ఈ ఈ ఈ హ్మ్. కేస్ తీసుకున్నాము. ఈ వీళ్ళ ప్రాబ్లమ్ తీసుకున్నాము అంటే అది సాల్వ్ అయ్యేంత వరకు మీరు హ్మ్. అది ఓన్ చేసుకున్నారు. ఒక కర్మను అనుభవించటానికి మనం ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నామా లేదా? ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతా ఉంది. ఎందుకు ఈ ప్యాటర్న్ ప్రతిసారి ప్రతి 5 నెలలకో లేకపోతే ఇన్ని సంవత్సరాలకి ఇట్లాంటిది. మనం ఏదో మిస్ అవుతున్నాం. నేను అది యాక్సెప్ట్ చేసేసి దానికి రెడీ అయిపోతుంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక స్వీట్ పెట్టినట్టు లాస్ట్‌లో ఓకే. దట్స్ ఫైన్. అంటారు చూడండి దేవుడు. ఓకే అమ్మా! నువ్వు నా మాట ఇన్నావు కాబట్టి లెట్ మీ డూ హ్మ్. థిస్ అనేసి ఆయన హ్మ్. సడెన్‌గా ఇప్పుడు ఆయన కనురెప్ప పాటలో ఏదన్నా అనుకుంటే జరుగుతాయి అంటారు చూసారా? నాకిక్కడ జరిగిన ఇంటర్‌వ్యూస్‌లో నా హ్మ్. టెక్నాలజీ కాదు. నా 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో హ్మ్. అసలు నాకు దాని గురించి తెలీదు. ఆ! దాని గురించి టెక్నికల్ రౌండ్స్ జరిగినియి. ఆహా! అంటే నా జీరో. శ్రీలక్ష్మి గారు ఫస్ట్ మీరు మా సెషన్స్‌కి ఎలా వచ్చారు? యాక్చువల్లీ 'శ్రీనిధి' టీవీ ఛానెల్‌లో మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఓకే. నాకు చాలా యాప్ట్‌గా అనిపిచ్చింది. సో, అట్లా హుహు. అప్రోచ్ అయ్యాను మిమ్మల్ని. అంటే మీరు స్పిరిచ్యువల్ పర్సనా? లేకపోతే మీకు ఇదెందుకు మీకు మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇక్కడొస్తదని మీకెలా అనిపించింది? స్పిరిచువల్ పర్సన్ అని అది ఎగ్జాక్ట్‌గా తెలీదు గానీ, లైక్ మన ఎవ్రి ఆళ్ళకి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది గదా! సో, ఓకే. నేను గూడా ఒక 5 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. సో, ఆ ఎనర్జీస్ ఆ కాన్షియస్‌కి కనెక్ట్ అవుతాం. అది అదుంది. ఆ నమ్మకం ఉంది. సో, డెఫినైట్‌లీ మీరు చెప్పంగానే కనెక్ట్ అవ్వటం అర్థం అయిపోయింది. సో, ఓకే. ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ ఉంటుంది కదా! ఏదైనా సాల్వ్ చేయటానికి మన ఎనర్జీస్ ఆ హ్మ్. ఫ్రీక్వెన్సీ సరిపోవట్లేదు సాల్వ్ చేసుకోవట్లకి అని హ్మ్. మిమ్మల్ని రీచ్ అయ్యాను. ఓకే. ఓకే. మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా ఒక హైయర్ సపోర్ట్ ఉంటే డెఫినిట్‌గా సాల్వ్ అవుతుంది. మామూలుగా అయితే సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. అలా అంత క్రిటికల్‌గా అనిపించిందా అప్పుడు ఆ టైంలో మీకు సపోర్ట్ యాహ్! కావాలని? డెఫినైట్‌లీ అండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొఫెషనల్‌లో ఏదైనా సబ్జెక్ట్ రాకపోతే మనం ట్రైనింగ్ తీసుకుంటాం. హ్మ్. సో, లైక్ ఏమన్నా మెడికల్ ఎయిల్మెంట్స్ ఉంటే మనం డాక్టర్‌ని ఫెసిలిటేట్ చేస్తాం. హ్మ్. లైక్ థట్. ఇది కూడా ఒక ప్రొఫెషన్. ఇది కూడా ఎనర్జీ ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్‌ని అండర్‌స్టాండ్ చేసుకుంటాను. ప్రొఫెషనల్ లెవెల్‌లోనే నాకు అర్థమైంది. ఇదేదో లైక్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు. సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్ కాదు. ఇది కూడా సైంటిఫికల్లీ ఒక సబ్‌కాన్షియస్‌కి రిలేట్ అయిన ఎనర్జీస్ అనే అవగాహన అయితే ఉంది. అక్కడి వరకు డెఫినైట్‌లీ. రానున్న కాలంలో డెఫినైట్‌లీ దీని మీద ఓకే. దిస్ ఈస్ లైక్ ఎ సైంటిఫిక్ థింగ్. ఇట్స్ జస్ట్ నాట్ లైక్ సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్ హ్మ్. అన్నది ఆ హ్మ్. రోజులొస్తాయి కాబట్టి ఇంకొంచెం డెఫినిట్‌గా. అప్పుడు ఇంకా యాహ్! హ్మ్. హ్మ్. డెఫినిట్‌గా హ్మ్. ఆ రేంజ్‌లో డెవలప్‌మెంట్ కూడా జరుగుతుంది. విత్ ది జరుగుతుంది సపోర్ట్ ఆఫ్ హైయర్ ప్యారలల్‌గా. కాన్షియస్ అండ్ ఆల్. హ్మ్. యాహ్! ఫాస్ట్ గానే ఉంది కదా! దీని గ్రోత్ కూడా. సో, అంటే ఆ! అన్ మనుషులు అర్థం చేసుకుంటున్నారు. ఇదేదో మాయలు, మంత్రాలు కాదు. సంథింగ్ హ్మ్. వెరీ మచ్ రియాలిటీకి కనెక్టివిటీ సుప్రీం హ్మ్. కాన్షియస్‌కి మనం కనెక్ట్ అయ్యే ఒకటుంది ఫైండింగ్. మనం దేవుడిని నమ్ముతున్నాము అంటే తప్పకుండా అవును. ఒక బిలీఫ్ సిస్టమ్ మన మదిలో ఉంటది గదా! హ్మ్. అవును. అని యాక్చువల్‌గా నేను మీరు చెప్పిన నమ్ముతున్నాను. పాయింట్ కూడా యాక్చువల్‌గా చాలా కరెక్ట్. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతుందో ఆహ్, గ మనకి ఊహించిన రేంజ్‌లో ఇప్పుడు ఏఐ వచ్చేసి మొత్తం అంతా ఎలా అయితే మారిపోతుందో అన్నీ కూడా. సో, అంతే దీంట్లో మనం అర్థం చేసుకునే కెపాసిటీ పెరిగింది కాబట్టి హైయర్ కాన్షియస్ వాళ్ళు కూడా కొత్త కొత్త సిస్టమ్స్ అవి తీసుకొస్తున్నారు.
సో యాహ్! ఇప్పుడున్న మనుషుల స్పీడ్కి ఫాస్ట్గా సొల్యూషన్స్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యాహ్! మెడిటేషన్స్ లేకపోతే లేకపోతే మేనిఫెస్టేషన్స్ లేకపోతే మిగిలినవన్నీ కూడా అవన్నీ చాలా లాంగ్ టర్మ్లో మనకి రిజల్ట్ వస్తాయి. రెండోది ఇప్పుడున్న పీపుల్ కూడా మెడిటేషన్స్ చేసి లేకపోతే హయ్యర్ కాన్షియస్కి కనెక్ట్ అవ్వాలంటే కొన్ని నెలల పాటు ఆమ్, చేస్తే కానీ వాళ్ళు కనెక్ట్ కాలేరు, అంత టైం ఉండట్లేదు, ప్రాబ్లమ్స్ కూడా పెద్దవైపోతున్నాయి. సో అందుకని ఇలాంటి ప్రాసెస్ వచ్చి ఇన్స్టెంట్గా సెషన్స్లో హైయర్ కాన్షియస్ రీచ్ అవ్వడం, వాళ్ళు కూడా డైరెక్ట్గా టూ వే కమ్యూనికేషన్. మిగిలిన చాలా స్పిరిచువల్ టెక్నిక్స్ ఉన్నాయి కానీ ఎక్కడ మనం డైరెక్ట్గా మాట్లాడడానికి లేదు. మహా అయితే వాళ్ళకి విజువల్స్ పంపిస్తాం, లేకపోతే వాళ్ళు చెప్పేది వినిపిస్తుంది, ఏదో వన్ వర్డ్ టూ వర్డ్ వన్ సెంటెన్స్, అంతే తప్ప మీరు నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడే ఒక స్పిరిచువల్ ఏదైనా ఒక టెక్నిక్ ఏమైనా ఉందంటే మీడియం లేదు. యాహ్! అది మన స్కా టెక్నిక్, స్పిరిచువల్ కాన్షియస్నెస్ యాక్టివేషన్ టెక్నిక్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చారు కదా, ఇప్పుడు అసలు మీరు ఎంతవరకు షేర్ చేసుకోగలరో అంతవరకు మీ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎంత కాంప్లెక్స్గా ఉంది, అసలు సొల్యూషన్ మీకు అప్పుడు ఏదైనా దొరకద్దు అనే అంటే ఒకవేళ ఇది దొరకపోతే ఏంటి సొల్యూషన్ ఏమో అలాంటిది ఏమైనా ఉందా, అసలు ఎంత కాంప్లెక్స్గా ఉంది మీ ప్రాబ్లం? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు ఆ ప్రాబ్లం ఫస్ట్ ట్రిగ్గర్ అయినప్పుడు అసలు సొల్యూషన్ ఉంటుందని గమనించుకోలేము. మేము చాలా స్ట్రెస్ లో ఉన్నాం. అంటే ఆ వే కనిపించలేదు, కంప్లీట్లీ బ్లాక్అవుట్ లాగా అనిపించింది. చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉండేది వర్క్ పరంగా. అండ్ మేము అవుట్ సైడ్ ఇండియా ఉంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్యామిలీకి మొత్తానికి ఇంపాక్ట్ పడుతుంది. ఇక్కడ కొంచెం వర్క్ కరెక్ట్. పర్మిట్స్ క్రూషియల్ గా ఉండటం వల్ల, లైక్ ఏమాత్రం అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్, వర్క్ పర్మిట్స్ రిలేటెడ్ టు జాబ్. రెండు కూడా రెండు కూడా సో వెల్ ఇంపార్టెంట్ అనమాట. ప్యారలల్ గా యాక్టివ్ లో ఉండాలి. దానివల్ల మా పాప ఎడ్యుకేషన్ గానీ, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ జాబ్ కి ఇబ్బంది అవుతుందని చాలా స్ట్రెస్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ కొన్ని కొన్ని కాంప్లెక్స్ సినారియోస్ ఏంటంటే ఇమిగ్రేషన్ లాయర్స్ కూడా తెలియదు అనమాట, కేసెస్ ఓహో. అనలైజ్ చేయటం. మాది అనలైజ్ చేయటానికి మాకు ఒక సొల్యూషన్ రావటానికి కూడా ఒక 2 months పట్టింది. అంటే ఇఫ్ యూ మీరు అనలైజ్ చేస్తే ఎంత స్ట్రెస్ ఉంటుందో జస్ట్ యూ కెన్ ఇమాజిన్. సో ఆ స్ట్రెస్ టైంలో మాకు ఆ ఎనర్జీ సరిపోలేదు. నేను ఎట్లా ఎందుకంటే కంప్లీట్లీ బ్లాక్డ్ అనిపించేసింది అంత. ఇప్పుడు ఫినాన్షియల్లీ మళ్ళీ అంత డౌన్ అవటం, మళ్ళా కెరీర్ రీబిల్డ్ చేసుకోవటం, కొంతకాలం ట్రావెల్ చేసేసిన తర్వాత లైఫ్ లో ఇట్స్ చాలా మళ్ళీ డిఫికల్ట్. జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఇండియాకి వెళ్ళి అంటే జీరో నుంచి ఇట్స్ నాట్ సింగిల్ టైం. ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. బట్ ఏంటంటే ఇది ఇంకొంచెం కాంప్లెక్స్ అనిపించింది. ఎందుకంటే ఒక్కళ్ళది కాదు కదా, ఫ్యామిలీ మొత్తానికి ఇంపాక్ట్ అయ్యేసరికి అది చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపించింది. సో లక్కీలీ అది కూడా డివైన్స్ గ్రేస్, మిమ్మల్ని వెంటనే మేము అప్రోచ్ అవ్వటం, మాకు ప్రాపర్ గా ఆ ప్రిసెషన్ అంటారు కదా, ఆ ప్రిసైజ్ గా మీరు గైడ్ చేయటం. అంటే ఇప్పుడు ఈ పాత్ లో వెళ్ళాలా, ఈ పాత్ లో మేము స్టెప్స్ తీసుకోవాలా అన్నది కరెక్ట్ గా ఏదో చెక్ పెట్టినట్టు యూ ఫాలో దిస్ అనగానే మేము అది మేము కూడా బ్లైండ్ గా అది ఫాలో అవటం. బికాస్ ఇట్స్ బీన్ గైడెడ్ బై డివైన్ అనేసి మేము కూడా నమ్మటం. ఆ ఫెయిత్ ఉంది. ఆ ఫెయిత్ లేకపోతే కష్టం కదండి, బోత్ సైడ్స్. ఆ ఫెయిత్ తో మీరిచ్చిన గైడెన్స్, మీ త్రూ హయ్యర్ కాన్షియస్నెస్ నుంచి గైడెన్స్ ఇచ్చింది మేము తూచా తప్పకుండా చక్కగా కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లైక్ యునో కైండ్ ఆఫ్ కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా సినిమాల్లో చూపించినట్టు, హైయర్ కాన్షియస్నెస్ మీ గదిలో ఇక్కడ ఈ పాజిటివ్ వైబ్రేషన్ అక్కడ ఉంది త్రూ అనేసి చెప్తే మాకు అసలు గుర్తే లేదు. అది మాకు అసలు గుర్తే లేదు. యూనికార్న్ మా ఇంట్లో ఉన్నది ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు కంప్లీట్లీ మర్చిపోయాం మేము. అది ఉన్నది అన్నది మళ్ళీ మేము ఎతికి టు కరెక్ట్ అనేసి నేను మళ్ళీ ధ్యానంలో మళ్ళీ అది పెట్టుకుని లైక్ కాన్వర్సేషన్స్ లో ఆఫీస్ లో అది మాకు బాగా హెల్ప్ అవుట్ అవుతుంది. లైక్ దాట్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద కాన్వర్సేషన్స్ లో కూడా మాకు హెల్ప్ అయింది. లైక్
హయ్యర్ మాస్టర్స్ ఎట్లా గైడెన్స్ ఇచ్చారు కరెక్ట్ గా ప్రిసైజ్, ఐ కెన్ ఇంకా ఆ వర్డే యూస్ చేస్తాను, ప్రిసైజ్ గా అవును అట్లా సాల్వ్ అవుతుంది. రూట్స్ వేయటం గానీ, అది అవును సాల్వ్ చేయటం గానీ, మళ్ళీ అదేంటంటే కర్మకి అతీతంగా కాకుండా మళ్ళీ ఆ బ్లాక్స్ మళ్ళీ ఇప్పుడు టెంపరీగా సాల్వ్ చేసేద్దాం కంగారు పడిపోయి ఉమ్, మళ్ళా తర్వాత ఫ్యూచర్ లో అది మళ్ళీ మనము ఏదో విధంగా తీసుకోవాలి కదా. సో అవును అవును ఉమ్, ఆ సరెండర్ మోడ్ లోనే లైక్ అవును అది ఫోర్స్ చేయకుండా హైయర్ కాన్షియస్ ని ఉమ్, జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆ బ్లాక్స్ ని కన్వర్ట్ చేసుకునే ఎనర్జీస్ బిల్డ్ చేసుకుంటానికి మీరు హెల్ప్ చేశారు. అంటే ఇన్ షార్ట్ బ్రీఫ్ గా చెప్పాలంటే. అదేనండి. అయితే మీకు సో మీకు ఫస్ట్ సెషన్ లోనే చెప్పారా ఏంటి అక్కడ మీరు పలానా ప్లేస్కి వెళ్ళండి అక్కడ యూనికార్న్ ఉంది అని ఫస్ట్ యా సెషన్ లోనే యా సెకండ్ అది థర్డ్ ఫస్ట్ సెషన్ లోనే సెషన్, ఫస్ట్ ఫస్ట్ సెషన్ లోనే సెషన్ లోనే ఉమ్, సో మీరు పలానా చోట మీరు ఆ పలానా యాక్టివిటీ చేసుకుని ఉమ్, ఆ వైబ్రేషన్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది, ఆ డివైన్ ఎనర్జీస్ ని అవును చూసుకుని అవును మీరు చేసుకోండి అని హెల్ప్ అవును చేశారు. అవును. సో యాక్చువల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ సెషన్లో ఏదో ఒక మెరాక్యులస్ పాయింట్ అనేది అందరికీ జరుగుతుందండి. అదైతే నేను చాలా సెషన్స్లో ఒక 100 సెషన్స్ చేస్తే అందులో 95 సెషన్స్లో ఒక్క పాయింట్ అయినా ఉంటుంది అనమాట. అసలు ఇది ఎలా పాసిబుల్? ఎందుకంటే నేను రీసెంట్గా నేను 2 డేస్ బ్యాకే యూనికాన్ అని చెప్తే యూనికాన్ అంటే ఏంటి అని ఒక అబ్బాయి అడిగాడు అనమాట. స్పిరిచువల్ పర్సనే, మెడిటేషన్ చేస్తాను కానీ తను యూనికాన్కి తెలియదు. తెలియని వాళ్ళు యూనికాన్ అసలు కొనుక్కోరు, ఇంట్లో పెట్టుకోరు. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో ర్యాండమ్గా ఏదో ఒకటి అవునండి, చెప్పడానికి లేదు అక్కడ. కరెక్ట్గా అది ఎగ్జాక్ట్. వాళ్ళు చూస్తేనే చెప్పగలరు. అంటే యాక్చువల్లీ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ మిరకల్, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ ఇస్ సైంటిఫిక్ ఎవిడెన్స్. మన మిరకల్ అంటే ఏమవుతుందంటే అది సూపర్స్టిషియస్ బిలీఫ్ కిందే మనసులో వెళ్ళిపోద్ది. మనకి దాని మీద నాలెడ్జ్ లేనంత వరకు అది మిరకల్ కింద నేను కరెక్ట్. అనుకుంటాను. అది నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది దేవుడు కనిపించాలి, కనిపిస్తేనే దేవుడా అన్న దానికిను దీనికి రిలేట్ అవును చేస్తే, అవును అంటే కనిపిస్తేనే ఇలా జరిగితేనే అని ప్రాసెస్ కాదు. హౌ వెల్ యూ అండర్స్టాండ్ ద ప్రాసెస్, హౌ వెల్ యూ గెట్ కరెక్ట్. కనెక్టివిటీ, ఆ ప్రాసెస్ మనకేమి వాళ్ళేమి ఇలా కనిపిస్తేనే మమ్మల్ని బిలీవ్ చేయండి అని హయ్యర్ కాన్షియస్నెస్ కి ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ దే హ్యావ్ అవును ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ఎనర్జీ వేరు. మనం ఇంకా మెటీరియలిస్టిక్ గా ఆ లో వైబ్రేషన్ తో ఆలోచిస్తేనే ఆ లిమిటేషన్స్ ఉంటాయేమో. అవును అవును సో అని నేను అనుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ సిస్టమ్. కరెక్టేనండి. అది బిలీఫ్ పర్సన్ టు పర్సన్ కూడా మారుతుంది. మనకి అది తెలియనంత వరకు మనం బిలీవ్ చేస్తాం. ఎప్పుడైతే మనకు తెలిసిపోతుందో ఆ బిలీఫ్ అనేది నోయింగ్ కింద మారిపోతుంది యా కదా. యా ఆ, ఎగ్జాక్ట్లీ. నేను కరెక్ట్ గా ఎట్లా అంటానంటే ఇప్పుడు మనము ఆ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రాపర్ గా మన వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ మన బాడీ మనకు తెలుసు, డాక్టర్ ఉమ్, అనలైజ్ చేసే టెస్ట్లు దాన్ని బట్టి మెడిసిన్ ఎట్లా ఇస్తారు. సేమ్ ఉమ్, రిలేట్ చేసుకుంటే మన పరిధిలో మన చక్రాస్, మన కర్మల్ ఎబిలిటీస్, మన బ్లాకేజ్ సిస్టమ్స్ ఉమ్, వాళ్ళు గైడ్ చేస్తారు కదా హయ్యర్ కాన్షియస్నెస్. దానివల్ల అవును ఏంటంటే మనం కన్వర్ట్ చేసుకుంటానికి అవకాశం ఇస్తారు అవును ఎవరన్నా అని నేను అనుకుంటున్నాను. అది మీరు ప్రాపర్ గా ఏంటంటే ఫాలో అప్ సెషన్స్ లో గానీ అంతే ఉమ్, అదేమంటారు ఆ పొటెన్షియల్ ప్రాబ్లమ్ ని పాపం మీరు కూడా మేము ఎలా ఓన్ చేసుకున్నామో మీరు అది సాల్వ్ అయ్యేంత వరకు మాకు ఒక ఉమ్, గైడెన్స్, పేరెంట్స్ పిల్లల్ని ఇది తగ్గిందా, ఇది ప్రాబ్లం సాల్వ్ అయిందా అని అవును. చాలా అది నాకు నచ్చింది అనమాట. ఇప్పుడు అవసరం లేదు యాక్చువల్గా కదా ఏంటంటే జస్ట్ ఎవిడెన్స్ ఇచ్చేసి. అవును అవును యాక్చువల్గా ఏంటంటే మాకు రెగ్యులర్గా వచ్చే కేసెస్ ఎక్కువ హెల్త్ ఇష్యూస్, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్, అంటే ఒక ఫైనాన్షియల్ ఇష్యూ, ఇలా జనరల్గా ఉండే ఇష్యూస్ అందులోనే చాలా టాప్ లెవెల్ వస్తాయి. కానీ మీది ఒక చాలా స్పెషల్ కేసు అనమాట. ఓకే. ఇలాంటి కేసుని ఆ, దీనికి ఎలాంటి సొల్యూషన్ వస్తుందో మనకి తెలియదు, అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఇంతకు ముందు. అలాగే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఒక ఛాలెంజింగ్గా కూడా మాకు అనిపించింది అనమాట. అలాగే నేను కూడా సెషన్స్ చేసే ముందు మీరు పలానా నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు సెషన్ కావాలని అడిగేటప్పుడు ఇలా ప్రాబ్లం వచ్చిందంట, ఇది ఇది అవుతుంది, ఏమై ఉంటుంది అంటే కాన్షియస్ మైండ్తో నేను ఆలోచించి ఇప్పుడు ఏమై ఉంటుంది, ఇప్పుడు ఏం చెప్తారు హైయర్ కాన్షియస్ అని నేను అనుకున్నా. అలాగే సర్గేట్ పర్సన్ సంగీత అనుకున్నా సరే తనకడిగిన ఇలా వచ్చిందంట, ఏంటి మరి ఏం చెప్తారు హైయర్ కాన్షియస్ అంటే నాకేం తెలుసు, సెషన్లోకి వెళ్తేనే తెలుస్తుంది అని తను ముందు అలా చెప్తుంది అనమాట. ఎప్పుడైతే తన సెషన్లోకి వెళ్తుందో ఇంకంతా ఫుల్లీ చేంజ్.
నేను చెప్పి ఇదే ఎగ్జాక్ట్. ప్రాబ్లం మీకు, ఓకే అయితే ఇలా చేయండి ఇలా చేయండి అలా అన్నమాట. సో మీకు సొల్యూషన్ కూడా చెప్పేటప్పుడు అప్పటికప్పటికి ప్రతి సెషన్లో మీకు అది, నేను కూడా ఒక హెల్త్ ఇష్యూని అనలైజ్ చేయాలంటే ఒక డాక్టర్ లాగా ఒక హీలర్ లాగా మాట్లాడాల్సిన హైయర్ కాన్షియస్, మీది కేసు మాట్లాడేటప్పుడు మీ ఇష్యూ మాట్లాడేటప్పుడు ఒక టెక్నికల్ పర్సన్ లాగా చాలా డీప్గా వెళ్ళిపోయి అక్కడ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళండి, హెచ్ఆర్ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఓకే కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు, అప్పుడు మీరు ఎలా మాట్లాడాలి, మీ టీం లీడర్ దగ్గరికి వెళ్ళండి, మీ టీం లీడరు ఇండియా టీం లీడరు అలాగే యుఎస్ టీం లీడర్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడండి, ఇలా పింగ్ చేయండి, ఇలా రిక్వెస్ట్ చేయండి, ఒక స్టెప్ దిగండి. ఓకే అలా మీకు ఆ గైడెన్స్ అలా ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపించింది? ఒక హయ్యర్ కాన్షియస్ లెవెల్ అంత డీప్గా డెప్త్గా వెళ్ళి ఆ, అలా మీకు అంటే ఇచ్చిన స్టెప్స్ కూడా చాలా ఈజీగా అనిపించాయి, ఎలా అనిపించాయి? నిజంగా చెప్పాలంటే రవికాంత్ గారు, నేను ఉమ్, మీకు నా ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఉమ్, నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను నా అవును. నా యొక్క స్ట్రెస్ ని. ఉమ్, ఎందుకంటే ఇది బయట చూసే వాళ్ళకి ఎవరికైనా సరే, అవును. ఎవరికి ఇంత చిన్నదానికి కూడా రైట్. ఇంత ఈ చిన్నదానికి ఏంటి అసలైన ప్రాబ్లమ్స్ పీకల వరకు వచ్చేవి ఉంటాయి కదా. ఏదైనా అవును. ప్రాణం మీదకి వచ్చే ప్రాబ్లం అయితే మనం అనుకోవచ్చు. అవును. ఆ! అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు జడ్జ్ చేసే ఉంటది కదా. నేను అనుకున్నా అవును. ఇదేంటి చిన్న ప్రాబ్లమ్‌కి ఇట్లా వచ్చారని అనుకుంటారేమో. బట్ ఉమ్, యాక్చువల్లీ ఎవరి పెయిన్ అంటే ఎవరి షూస్ వాళ్ళ అంతే కదా. వాళ్ళ ఓన్ షూస్‌లో చూస్తే ఆ పెయిన్ యొక్క ఉమ్, ఇంటెన్సిటీ ఉంటది కదా. అవును. ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కిందే ఉంది. బట్ దో అవును. అది నాకు ఇప్పుడు అట్లా అదేనండి, డిపిక్టింగ్ ఇప్పుడు కూడా లైఫ్ నాకు అనేది ఎంత ఇష్టం లేదు ఇంపార్టెంట్. అప్పట్లో. అవును, లైఫ్ అనేది ఎంత అప్పట్లో. ఇంపార్టెంటో కెరీర్ కూడా హ్మ్. అంతే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కెరీర్ ఆ మొత్తం కెరియర్ ఇట్స్ అంటే లైక్ మీది మీ హస్బెండ్ది జీరోకి మీ వెళ్ళిపోవటం అన్నది ఉమ్, మళ్ళీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద కెరియర్, ఫినాన్స్, కెరియర్, ఎడ్యుకేషన్, పాప ఎడ్యుకేషన్, పాపది. మైండ్ సెట్, అవన్నీ ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ ఒక హెల్తీ స్టేట్ నుంచి మొత్తం రూయిన్ అయిపోయినట్టు మళ్ళా లైఫ్ అన్నది ఎట్లాగా అని. ఉమ్, Yeah. అసలు అది ఆలోచించటానికి కూడా ఆ ధైర్యం లేదు. ఆ ఉమ్, దేవుణ్ణి అడగటానికి, ప్రే చేయటానికి కూడా ఒక్కొక్కసారి అది ఉండదు అవును. కదా. అవును. అది కావాలంటే కొంచెం స్టెబిలిటీ కావాలి. అవును. ఆ బేసిక్ స్టెబిలిటీ అది రావటానికి అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను కానీ మీరు మళ్ళీ ఆ సినారియో మా యొక్క ఇష్యూని రియల్ గా హైయర్ కాన్షియస్నెస్ కి ఆ మీడియం మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు ఉమ్, దాన్ని చాలా ప్రాపర్ గా బిల్డ్ చేసి అడ్రస్ చేసి ఉమ్, అసలు అసలు ఆ షీల్డింగ్ గాని ఆ కేర్ గాని నాకు భలే నచ్చింది యాక్చువల్లీ. అది ఉమ్, అంటే నేను మీకు ఇంకా బ్లఫ్ చేయట్లేదు అండ్ ఓవర్వెల్మ్ చేయటానికి కూడా లేదు. యాక్చువల్లీ అవును. ఏంటంటే అవసరం ఏదైనా లేదు, ఉన్నది సరే ఉన్నట్టే చెప్తున్నారు. పేరెంట్స్ కి, ఫ్రెండ్స్ కి, బాగా మన క్లోజ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటానికి డెసిషన్ మేకింగ్ గబుక్కుని అప్రోచ్ అవుతాం కదా. అవును. ఎందుకు ఇది ఎంత స్ట్రెస్ఫుల్ అయిందంటే అది నాకు చెప్పటానికి కూడా ఇష్టపడి రాలేదు. ఓ, రోజు ఓకే. మాట్లాడతాను మా బ్రదర్ తో గాని, మా పేరెంట్స్ తో గాని. నాకు ఆ స్ట్రెస్ అక్కడికి తీసుకెళ్ళటం ఇష్టంలా. అది రైట్. రైట్. ఉమ్, సో ఆ టైంలో ఉమ్, ఇట్స్ లైక్ నేను ఒక మనిషి రూపంలో దేవుడే మిమ్మల్ని వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రే చేస్తాం కదా. నేను అవును. ప్రే చేస్తున్నాను వీళ్ళ ద్వారా నాకు ఆన్సర్ ఇవ్వండి అంటే, అంటే ఎంత ఎంత నమ్మకంతో మీ యొక్క ప్రతి బ్లింక్ ఆఫ్ ద ఐ కూడా మేము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని, నోట్ చేసుకుని, ఫాలో ఉమ్, చేసుకుని అంత అట్లా పిల్లల్లాగా మేము ఒబీడియంట్ గా చేసాము అవును. అని అనుకుంటున్నాం. మేబీ మా దాంట్లో కూడా తప్పులు ఉండొచ్చు. 100% ఆ, తెలియదు కదా. ఉమ్, బట్ వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు అవర్ ఉమ్, నాలెడ్జ్. ఉమ్, ఉమ్. సో అంటే వాళ్ళు మనకి ఇచ్చిన టాస్క్లు మనం చేస్తూ ఉన్నా వాళ్ళు వాళ్ళ రూట్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు. యా మనకి యా. మనల్ని కవర్ చేస్తూ మనకి షీల్డ్ చేసుకుంటూ అదంతా పాజిటివ్ గానే వెళ్ళేటట్టుగానే చేస్తారు. కానీ అలా. నాకు రెండు ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక ఉమ్, క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ విత్ యూ లైక్ మీరు ఒకటి ఎప్పుడు సజెస్ట్ చేసేవాళ్ళు ఇన్ కేస్ లైక్ హయ్యర్ కాన్షియస్నెస్ మనకు ఒకటి చెప్పి ఒకటి ఇట్లా ఫాలో అవ్వమని చెప్తుంటే మన మన కోరికలు మన డిజైర్ దానికి అగెయిన్స్ట్ గా గానీ కొంచెం వేరే రూట్ లోకి వెళ్ళాలని మనం కోరుకుంటాం కదా సహజంగా. అది మన అవును. నాలెడ్జ్ అవును. అవును. లేదనో ఉమ్, లేకపోతే ఫ్యూచర్ నాలెడ్జ్ మనకు లేకపోవడం, ఆ కర్మ యొక్క డెప్త్ ఇంటెన్సిటీ తెలియక మనం అలా చేస్తాం కదా.
కరెక్ట్. ఆ టైంలో రూట్ ఏసినప్పుడు ఆ ఫ్యూచర్ ఈ బ్లాక్‌ని హీల్ చేయటంలో గాని, లేపోతే ఆ ఫ్యూచర్‌లో మనకి ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది గాని, అది హైయర్ కాన్షియస్‌నెస్ మనకి కన్వే చేస్తారా అండి? ఆ చేస్తారు. రూట్ చేసేటప్పుడు యాహ్! ఇది యాహ్! మీరు కరెక్ట్‌గా ప్రతి దాంట్లో ప్రతి హ్మ్. దాంట్లోని ఇప్పుడు మీకి 2 చాయిసెస్ ఉన్నాయి. లేకపోతే 3 చాయిసెస్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ రూట్‌లో వెళ్తే మీకు ఇంతవరకు ఇది జరుగుతుంది. ఇది కర్మ ఉంటది. సెకండ్‌లో వెళ్తే ఇలా ఉంటుంది. థర్డ్‌లో వెళ్తే ఎలా ఉంటది. మీకు దేనికి కావాలంటే దానికి మేము రూట్లు వేస్తాం స్ట్రాంగ్‌గా అని చాలా క్లియర్‌గా చెప్తారు. దానివల్ల ఎలాంటి కర్మ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు రావచ్చు అవి కూడా క్లియర్‌గా చెప్తారు. చెప్పి మనకి రూట్లు వేస్తారు. లేదు అంటే వాళ్ళ డెసిషన్ లెవెల్‌లో ఆలోచించి వాళ్ళు ఒక్కళ్ళే కూడా ఆలోచించరు. మీరు కూడా లాస్ట్ సెషన్‌లో ఒక సెషన్‌లో నేనిప్పుడు ఏ మాస్టర్స్‌తో మాట్లాడుతున్నాను, ఏ హైర్ కాన్షియస్‌తో ఆ! మాట్లాడుతున్నానంటే అడిగినప్పుడు ఆహ్, హ్మ్, అక్కడ ఏదో నవ్వుకొని లేకపోతే సింపుల్‌గా చెప్పకుండా చాలా సీరియస్‌గా ఇప్పుడు ఇక్కడ శ్రీలక్ష్మి హైయర్ కాన్షియస్ ఉంది అని అంటే మీరు అడిగింది శ్రీలక్ష్మి అనేది కాకుండా అక్కడ ఉన్నది చెప్పేటప్పటికి ఇదేంటి చాలా డిఫరెంట్‌గా చెప్పారనేటట్టుగా నాకు అనిపించింది. హ్మ్. యాక్చువల్లీ అంటే మీ హైయర్ ఇవన్నీ కాన్షియసే అక్కడ మీరు టేక్ ఓవర్ చేసి చేస్తారో లేదో హ్మ్. ఇట్స్ లైక్ హ్మ్. నా 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 డిక్షనరీలో పెట్టుకుంటే అది చాలా 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 క్రిటికల్ ఆన్సర్ అండి. మీకు తెలీదు అది నేను ఎలా తీసుకున్నాను అన్నది. ఆ హ్మ్. క్వెషన్ అడగటానికి కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. హ్మ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆ లాస్ట్ సెషన్ జరిగేటప్పుడు అప్పుడు వరకు ఒక ఫ్రీక్వెన్సీలో నడుస్తుంది. హ్మ్. నేను అడిగే దానికి అంత పెద్ద ఆన్సర్ లైక్ నీకది జరగకపోవచ్చు అన్నట్టు ప్రాబబిలిటీ చెప్తున్నారు. కరెక్ట్‌గా సక్సెస్ రేట్ చెప్పట్లేదు. అవును. బట్ ద మోమెంట్ నేనెప్పుడైతే అడిగానో హ్మ్. సంగీత గారు హైయర్ కాన్షియస్‌తో కనెక్ట్ అయినప్పుడు, ఆ హ్మ్. హైయర్ కాన్షియస్ పక్కన ఉన్న మెసెంజర్ యాంగిల్ కూడా చెప్పి, దాన్ని హ్మ్. సాల్వ్ చేయటం ఇఫ్ యూ రిమెంబర్ ఆ! ఎట్లా చెప్పారో అలా ప్రిసైజ్‌గా మళ్ళీ జరిగింది. హ్మ్. మరి అదొక టర్నింగ్ పాయింట్ నిజంగా చెప్పాలంటే. సో, హ్మ్. నాకు కూడా ఏంటంటే ఒక నమ్మకం. ఓకే. లెట్ మీ హ్మ్. నేను గివ్ అప్ అవ్వకూడదు. న్యూ టెక్నాలజీ అయినా సరే. అంటే రైట్. ఒక్కొక్కసారి నీకిది జరగదు అంటే, అదక్కడ జరిగేది కనిపించట్లేదు ఒక పక్కన. ఆ! అండ్ హ్మ్. జరిగేది కనిపించట్లేదు. బూస్టింగ్ ఎక్కడుంటది? హైయర్ కాన్షియస్‌నెస్సే లేదంటే, ఇంక గమ్మున కూర్చుందామన్న ఓకే. వాట్ కెన్ ఐ డూ అన్నట్టు స్టేట్‌లో లేకుండా, హ్మ్. మళ్ళీ జస్ట్ ఒక చర్న్ చేసి, మళ్ళా తిప్పి, మళ్ళా హ్మ్. దాన్ని బ్లెస్ చేసి అది అది మర్చిపోలేను లైఫ్‌లో. దట్ హ్మ్. ఈస్ రియల్లీ వండర్‌ఫుల్. ఎంత బాగా అవును. అంటే నాకనిపిచ్చింది రవికాంత్ గారు డోంట్ మైండ్ అదర్‌వైజ్ ఆహ్, అడిగేవాళ్ళు గూడా ఒక్కొక్కసారి రైట్‌గా, ప్రాపర్‌గా అడిగి ఆహ్, ఆ హైయర్ కాన్షియస్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలుసుకునేటట్టు ఆ ప్లాట్‌ఫార్మ్ గూడా అవును. వాళ్ళకి తెలిస్తే బావుంటదేమో అని. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఆహ్, మాకు స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్స్‌లో మాకు క్లయింట్స్‌తోని మీరు క్వెషన్స్ అడిగిపించకండి. మీరే అడగండి అని మాకెప్పుడు చెప్పేవాళ్ళనమాట. ఎప్పుడైనా వాళ్ళు క్వెషన్ అడిగితే ఇది రాంగ్ క్వెషన్. దీన్ని ఇలా వచ్చే అడగకూడదు. దీన్ని ఇలా అడగాలి అని చెప్పేవాళ్ళనమాట. ఐ అగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వచ్చి నార్మల్ క్వెషన్ ఏమడుగుతారంటే సార్ నా ఫ్యూచర్ ఎలా ఉంటది? హైర్ కాన్షియస్ డైరెక్ట్ నా ఫ్యూచర్ ఎలా ఉంటది? అనేది రాంగ్ క్వెషన్. ఎందుకు అంటే బావుంటది అని ఆన్సర్ వచ్చిందనుకోండి సరిపోతదా? ఏమైనా ఉపయోగం ఉందా? హ్మ్. లేదు కదా! హ్మ్. సో, ఫ్యూచర్‌లో ఏం కావాలి ప్రిసైజ్‌గా? హెల్త్‌కి సంబంధించిన ఫ్యూచరా? క్లారిటీ. ఫైనాన్షియల్ ఫ్యూచరా? క్లారిటీ. అలా క్లారిటీగా పాయింట్ టు పాయింట్ ప్రిసైజ్ ఇస్తే వాళ్ళు స్కాన్ చేయడానికి ఉంటది. ఒకటేసారి యాహ్! అన్ని ఫ్యూచర్‌లో స్కాన్ చేయలేరు కదా! అలా చాలా పాయింట్స్‌లోని మాకు ట్రైన్ చేశారు క్వెషనైర్ కూడా ఎలాగ అడగాలని చెప్పి. సో, మేము కూడా గమనిస్తూ ఉంటాం. ఒకవేళ ఆ క్వెషన్ గనక అలా ప్రాపర్‌గా వెళ్ళట్లేదు అంటే ఇదండి యాక్చువల్ క్వెషను. తను ఇలా అడగాలనుకుంటున్నారు అని మేము రీఫ్రేమ్ చేస్తామనమాట. అది ఉంటది. హ్మ్. అలా చూసుకొని మేము అందుకోసం ఖచ్చితంగా మేము సెషన్‌లో ఉండి ఏ క్వెషన్స్ అడుగుతున్నారు? ఏం ఆన్సర్స్ వస్తున్నాయి? ఏమన్నా మిస్‌కమ్యూనికేషన్ జరుగుతుందని కూడా చూస్తూ ఉంటాం అనమాట. యాహ్! మీ ఖచ్చితంగా ప్రాసెస్ ఇస్ క్వెషన్ రియల్లీ అనేది చాలా వండర్‌ఫుల్. హ్మ్. ఇప్పుడు మనకి చాట్ మీరు జీపీటీకి ఫస్టే ఎలాగైతే క్వెషన్ ఇస్తామో క్లారిటీకి అలా. మీరెంత చక్కగా ఆ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అంతా గూడా కీన్‌గా స్టడీ చేయటం, క్లారిటీతో విత్ ఆల్ పారామీటర్స్‌తో మీరు దాన్ని చాలా అవగాహన తెచ్చుకొని, ఓహ్!
అవును ఇవి పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇవే దీనికి లిమిటేషన్ లేకుండా మీరు మళ్ళీ అడుగుతున్నారు. ఇంకేమన్నా అవును ఉన్నాయా అని మళ్ళా మేము కూడా బ్రెయిన్‌ని రిఫ్రెష్ చేసుకొని ఇంకేమైనా ఉన్నాయా? మిస్ చేస్తున్నామా? మళ్ళా మనకు ఆపర్చునిటీ ఉండదా అడగటానికి అన్నది ఉంటది గదా! అవును ఇంటర్వ్యూ వాటెవర్. పార్ట్ యాహ్! ఇంటర్వ్యూ టైంలో యాహ్! యాహ్! సో, దట్ అన్ని విధాల్లో మేము మేము సజెషన్ చెప్పేదేం లేదు. మేము చాలా బాగా ఆ ప్రాసెస్‌లో మేము మంచి ఫ్రూట్‌ఫుల్‌గా తీసుకున్నాం. ఎంజాయ్ చేసాం గూడా. లైక్ ఓకే హ్మ్. ఒక ఆ టీమ్ స్ట్రెస్ లాగా వల్ల కొన్ని తెలీదు గానీ బట్ స్టిల్ నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకోవడంటే ఇది భలే చెప్పారు గదా! ఇది భలే చెప్పారు గదా! యాహ్! దో నేను మీరు చెప్పారు అని చెప్పుంటాం కంటే నేనైతే ఆ డివైన్ అన్నది పెట్టుకుంటాను మైండ్‌లో. అవును బట్ స్టిల్ మనం మెటీరియలిస్టిక్‌కి అలవాటు పడిపోయాం గదండీ! కరెక్ట్ కరెక్ట్ రోజు ఈ యాక్టివిటీస్ అయి మనకి ఉండదు కదా! అవును బట్ అవును ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అంటే ఏంటంటే మనం అలా మెటీరియలిస్టిక్ గా ఆలోచించడం వల్ల మనకి కొన్నిసార్లు తగ్గుతున్న కాన్ఫిడెన్స్ తగ్గుతున్న బిలీఫ్ మళ్ళీ బూస్టప్ అవుతుంది. ఆ! అవును. ఇది భలే చెప్పారు. ఖచ్చితంగా హ్మ్. హైర్ హ్మ్. కాన్షియస్ ఉన్నారు. హైర్ కాన్షియస్ చెప్తున్నారు అని మళ్ళీ మళ్ళీ మనకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడానికి అంటే అవునండి. హ్మ్. సో హైర్ కాన్షియస్ చెప్పారు కాబట్టి మనకి ఖచ్చితంగా ఇది చేయాలి. ఇది చేసింది మనం మన పని మనం చేసేద్దాం. తర్వాత తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడదాం. మీరు కూడా ఏంటంటే ఇది చేసామండి, ఇది చేసామండి. మెయిల్ పెట్టమన్నారు. మెయిల్ పెట్టేసామండి. నెక్స్ట్ ఇది వెయిట్ చేస్తాం. మీరు మెసేజ్ కూడా పెట్టేవాళ్ళు వెంటనే. అప్డేట్ చేసేవాళ్ళు. ఆ! హ్మ్. యాహ్! ఆ! మళ్ళా మీకెప్పుడు ఛాన్స్ ఉందో ఆ సెషన్‌లో మళ్ళా మిమ్మల్ని హ్మ్. ఇబ్బంది పెట్టకూడదు. ఆ ఉన్న హ్మ్. టైంలో యుటిలైజ్ చేయాలి. వేస్ట్ చేయకూడదు. నాకేంటి అంటే నిజంగా చెప్తున్నానండి. మిమ్మల్ని ఎప్పుడు అప్రోచ్ చేయాలన్నా ఎవ్రీ మినిట్ మీరు చాలా ప్రెషియస్. ఎందుకంటే నాలాంటో వాళ్ళకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్‌కి మీరు మీ టైమ్‌ని ఇచ్చి వాళ్ళకి అలాట్ చేసి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంతా ప్రతి మనిషికి ఉంటాయి. అవును. అదే విధంగా అంత డెప్త్‌గా తీసుకుంటున్నాను నేను ఆళ్ళ టైమ్‌ని తీసుకోకూడదు. ఒక గిల్ట్ ఫీలింగ్ గూడా ఉండేది నాకు అసలు నిజం హుహు. చెప్పాలంటే. ఇది తొందరగా ఎక్కువసేపు టైం తీసుకోకూడదు. ప్రిసైజ్‌గా పాయింట్ వాళ్ళకి అప్పచెప్పేయాలి. సో హ్మ్. థట్ దాని మీదే వాళ్ళకి అవును. ఉంటది అవును. అని ఉండేది. అంటే అవును. ఆ రెస్పాన్సిబుల్‌గా నేను ఫీల్ అయ్యేదాన్ని. అవును. అలాగే మీకు నెక్స్ట్ ఫాలో అప్ సెషన్స్ జరిగేటప్పుడు కూడా మనకి టైమింగ్స్ ఒకటి సరిగ్గా మ్యాచ్ అయ్యేవి కాదు. మీ టైమింగ్స్, మా యాహ్! టైమింగ్స్. యాహ్! యాహ్! ట్రూలీ హ్మ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. పాపం ఎనీ టైమ్ అసలు మా హస్బెండ్ కూడా అనేవాళ్ళు. ఎనీ టైమ్ హ్మ్. చూడు పాపం వాళ్ళెప్పుడు చెప్పినా ఎనీ టైమ్ రిగార్డ్‌లెస్ ఆఫ్ నైట్ టైమ్, మార్నింగ్ టైమ్. అంటే అదే అంటున్నాను. యూర్ ఆన్ టోస్. ఈ ఈ ఈ హ్మ్. కేస్ తీసుకున్నాము. ఈ వీళ్ళ ప్రాబ్లమ్ తీసుకున్నాము అంటే అది సాల్వ్ అయ్యేంత వరకు మీరు హ్మ్. అది ఓన్ చేసుకున్నారు. దట్ వాస్ రియల్లీ ఎందుకంటే నాకు గుర్తుంది మీ సెషన్ ఫస్ట్ సెషన్ మా టైంలో మిడ్ నైట్ మేము చేసాము. అప్పుడు 1 గంట 1:30 అయిపోయింది. 2 అయిపోయిందేమో సెషన్ క్లోజ్ అయ్యేటప్పటికి. తర్వాత ఆ, మధ్యాహ్నం 12 గంటలప్పుడు చేసిన సెషన్లు కూడా ఉన్నాయి. ఈవినింగ్ చేసిన సెషన్స్ ఉన్నాయి. రౌండ్ ది క్లాక్ ఏదో అన్ని టైమ్స్లోనే ఏదో మార్నింగ్ ఈవినింగ్ యాహ్! మధ్యాహ్నం నైట్ మిడ్ నైట్ అన్ని చేస్తాను అందుట్లో మరి. నాకు కొంచెం ప్రయారిటీ అండి. కొంచెం అర్జెంట్‌గా కావాలి. ఈ ఆ, రోజుటికే కావాలని రిక్వెస్ట్ చేస్తే పాపం మీరు ఉమ్, ఇంకో సెషన్ గూడా కొంచెం హోల్డ్ చేసి ఉమ్. నాకిచ్చారు. థాట్ వాస్ రియల్లీ అమేజింగ్. పాపం ఇచ్చారు. ఒక సెషన్లో ఏమైందంటే వేరే ఒక పర్సన్ కోసం సెషన్ చేస్తున్నాం. అక్కడ మాకు ఎక్కువ టైం స్లాట్ కూడా లేదు. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ మాత్రమే టైం ఉంది. మా- ఆ, ఎందుకంటే తర్వాత సంగీతం వచ్చి ఆఫీస్ కాల్లో జాయిన్ అయిపోవాలి 2 o'clockకి. తను కాల్ అటెండ్ అవ్వాలన్నమాట. సో అంత టైమే ఉంది. సో ఇద్దరు ఆ పర్సన్కి అడగాలి క్వశ్చన్స్, మీకు అడగాలి. సో మరి హైయర్ కాన్షియస్ అది కావాలని ప్లాన్ చేశారా లేకపోతే ఏమో తెలియదు కానీ ఆ టైంకి ఆయనది స్టార్ట్ చేసినా సరే ఇప్పుడు ఈయనకి సెషన్ కాదు ఇప్పుడు ఇంకా సెషన్. ఇన్‌పుట్ సరిపోలేదు అని మీరు ఆ మాట కూడా అన్నారు నాకు బాగా జ్ఞాపకం. ఆహ్, ఆహ్, మీ మీదెందుకో తెలీదండి హైర్ కాన్షియస్ ప్లాన్ ఏమో అది అవ్వలేదు. అది కట్ అయిపోయింది. సో మీకు ఈ టైం వచ్చిందని. ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ థాంక్‌ఫుల్. ఆ గ్రాటిట్యూడ్ ఉంటది నాకు. ఎందుకంటే ఆ నీడ్ ఆఫ్ ద అవర్ మేబీ అది క్యాచ్ చేసుకొని మీకు ఆ టైమ్ ఫ్రేమ్‌ని అలాట్ చేసేసారు. మేబీ అదంటే అది కూడా అనుభవించే ఉంటుంది. వాళ్ళకే తెలుస్తది. అంతే. దో ఇట్స్ లైక్ మామూలుగా అనిపిస్తది గానీ, ఉమ్, అది ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కొంచెం ఉన్న వాళ్ళకి అవును. ఆ ఫీలింగ్ ఇంపార్టెన్స్ తెలుస్తదేమో అనిపిస్తది. నేను సింగిల్ లేయర్లో ఆలోచిస్తూ మన ఫ్యూచర్ అనేది ఒక గూగుల్ మ్యాప్స్ లా ఉంటుంది.
మనం ఒక ప్లేస్లో నిల్చుంటే అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్లో ఎన్ని రకాల వేస్ ఉంటాయో ఉమ్, అన్ని రకాల వేస్లో ఫ్యూచర్ డివైడ్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునే డెసిషన్ బట్టి జంక్షన్ పాయింట్స్ మారిపోతూ మనం రీచ్ అవ్వాల్సిన ఒక కామన్ పాయింట్కి వెళ్ళడానికి జంక్షన్స్ మారుతూ వెళ్తాయి. జంక్షన్స్ అనేవి ఒక కర్మ పాయింట్స్ అనుకుంటే ట్రిగ్గర్ అవ్వాల్సినవి. సో మనం ఉన్న దగ్గర నుంచి లెఫ్ట్ తిరిగి వెళ్ళినా ఆ పాయింట్కి వెళ్ళొచ్చు, రైట్ తిరిగి వెళ్ళినా చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడ రావచ్చు కదా, ఒక పావు గంట టైం పట్టినాం కదా. సో అలా జంక్షన్ పాయింట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ ఎక్కువ పాసిబిలిటీ మనకి ఎలా సక్సెస్ ఉంటుందని చూసుకొని వాళ్ళు అన్ని ప్లాన్ చేస్తారు. ఆ, అంతవరకు నేను నా లెవెల్లో అర్థం చేసుకుంటే ఇప్పుడు ఒక సెషన్ క్యాన్సిల్ అయింది కదా, అప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? మన గూగుల్ మ్యాప్స్, పక్కన వాళ్ళ గూగుల్ మ్యాప్స్, ఇంకో గూగుల్ మ్యాప్స్ అన్నిటిని పెట్టుకొని ఓకే వీళ్ళంత ఇంపార్టెంట్ కాదు, వీళ్ళది ఇంపార్టెంట్, అలాగా మల్టీ డైమెన్షనల్ గా వాళ్ళు కూడా చూస్తారేమో. అంత లెవెల్లో మనకు తెలియదు. డెఫినెట్లీ అండి. డెఫినెట్లీ ఆ ప్రయారిటీ అన్నది మనకంటే ఆ ఫ్రీక్వెన్సీస్ కి ఎక్కువ వాళ్ళు జస్టిఫై చేయగలరు. సో అంత వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఒక 10 మంది అడుగుతున్నారు, 10 మంది ఆ కాస్మిక్ ఎనర్జీ మీద నమ్మకం ఉండి ఆ హయ్యర్ కాన్షియస్ దగ్గరికి వస్తారు కదా. సో ఏది ఎంచుకుని ఇప్పుడు మామూలుగా చేతికో దెబ్బ తగిలిన దానికి, ఇరిగిన దానికి, క్యాన్సర్ వచ్చిన దానికి, అసలు లైఫ్ అండ్ డెత్ వచ్చిన దానికి ప్రయారిటీస్ ఉంటది కదా. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అందుద్ది కదా. అంతే వాళ్ళు కూడా చేసేది. అంతే. నాకేంటంటే మనలో మీది ఉన్న ఆ ఎనర్జీస్, ఆ సాధన చేసుకునే ఎన్నో జన్మల నుంచి తెచ్చుకునే ఎనర్జీస్ ఒక కర్మను అనుభవించటానికి మనం ఆ జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నావా లేదా? ఒక కర్మలన్నీ తెచ్చుకుంటాం, ఆ ప్యాటర్న్ రిపీట్ అవుతా ఉంది. ఎందుకు ఈ ప్యాటర్న్ ప్రతిసారి ప్రతి 5 నెలలకో లేకపోతే ఇన్ని సంవత్సరాలకి ఇట్లాంటి మనం ఏదో మిస్ అవుతున్నాం, లెసన్ ఏదో నేర్చుకోవట్లా. యూనివర్స్ మనం ఏదో తెచ్చుకున్నాం, మన పాపం ఏమో ఉంది, పెయిన్ ఉంది అనుకోండి పాపం. అదే సెలబ్రేషన్ అనుకో పుణ్యం చేసాం అనుకుంటాం. ఈ పాపానికి లెసన్ నేర్చుకుంటలేదు. ఈ నేర్చుకుంటానికి కావాల్సిన మనకు ఇప్పుడు ఏంటంటే మనం అవగాహన లేకపోయినా మన గురువుల ద్వారా లేకపోతే మీ ద్వారా హెల్ప్ తీసుకుని ఆ ఎక్స్పీరియన్స్, నేను ఇది అర్థం చేసుకోవట్లే, ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంకా కర్మకి మనకి ఆ అతీతమైన శక్తిని పొందుతాం. ఇంకా కర్మతో మనకు ఆ బాండేజ్ తెగిపోతుంది అని నేను అనుకుంటాను. రెండోది ఏంటంటే ఇది కూడా మనకి మనకేం కావాలనేది ఒక టార్గెట్, ఇది మనకి డిజైర్డ్ అవుట్పుట్ కావాలి. మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాం. ఇది కూడా ఎలా నడిచిందంటే ఒక చెస్ గేమ్ లాగా ఒక్కొక్క స్టెప్ వేయడం, ఈ ప్లాన్తో సాల్వ్ చేద్దాం, ఓకే ఇలా అవ్వకపోతే ఇది కూడా, ఇలా ఇది కూడా నడుపుదాం, ఇది కూడా అవ్వట్లేదంటే ఇది కూడా వేసుకొని చూసుకుందాం. అలా ఫస్ట్ మీకు రూట్లు వేస్తున్నారు, ఒక పక్క నుంచి మళ్ళీ మీ హస్బెండ్కి రూట్లు వేస్తున్నారు, మళ్ళీ మీది గ్రీన్ కార్డ్ అంటారా, ఏమంటారు దాన్ని, అది పిఆర్ది. పర్మనెంట్ రెసిడెన్స్, దానికేమో రూట్లు వేస్తున్నారు. అలాగే మిమ్మల్ని అక్కడ ఉంచడం కోసం, దాన్ని ఎక్స్టెండ్ చేయడం కోసం, ఇవన్నీ జరగాలని మీరు ఫస్ట్ అక్కడ ఉండాలి కదా. అండ్ మీరు మాది ట్రావెల్ ప్లాన్ ఉంటది అని అన్నారు. ట్రావెల్ ప్లాన్ కి ఫస్ట్ నేను అగెయిన్స్ట్ కాదు, కానీ ఆ అవగాహన లేదు. అది నేను బ్లాక్ చేస్తున్నాను అనమాట. వద్దు, నాకు అర్జెంట్ గా నాకు ప్రాజెక్ట్ కావాలి అని. ద మూమెంట్ సంగీత గారు దీని వల్ల మనం ఏమన్నా ఫ్యూచర్ కర్మను ఆపుకుంటున్నామేమో అంటే ఓకే, అప్పుడు నేను అనుకున్నా ఇది మనం తలదోర్చకూడదు, లెట్ అస్ లీవ్ ఇట్ టు హైయర్ కాన్షియస్నెస్, వాళ్ళకి సరెండర్ అయిపోద్దాం అని నేను ఆ స్టేట్ కి వచ్చాను. ఈ అవగాహన రావడానికి మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు కదా, గైడెన్స్. ఓకే, అది మాకు చెప్తేనే కదండి తెలిసేది, లేకపోతే ఏముంది, కోరికలకి లిమిటే ఉండదు. మాకు ఇలా కావాలని పిచ్చి పిచ్చి ఏదో అడుగుతా ఉంటాం, అది కరెక్ట్ రూటా, అది మనకి సేఫా అన్నది మనకు తెలియదు కదా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది నాకు. సో జాగ్రత్తగా మనం అది ప్రాపర్ గా ఛానలైజ్ చేపించడం, వాళ్ళకే వదిలేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో వాళ్ళకి కూడా మీ ఫస్ట్ ప్రాబ్లమ్ అనాలిసిస్ చేసి ఫస్ట్ లెవెల్లో ఒక రూట్స్ వేసి ఏవి ఎంతవరకు వెళ్తున్నాయి అనేది వాళ్ళు చెక్ చేసుకుని, మళ్ళీ సెకండ్ ఫాలోఅప్లో ఇది జరగవుతుంది, మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి మళ్ళీ రూట్లు, మళ్ళీ ఆ థర్డ్ దాంట్లో మళ్ళీ అలా రూట్లు వేసుకుంటూ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మీ ప్రాజెక్ట్ వరకు వచ్చింది కదా. సీరియస్లీ అసలు అనుకోలేదు ఇది. యా, మెటీరియలిస్టిక్ గా చెప్పాలంటే యా ఇట్స్ అ మిరకల్. బట్ ఇది జ్ఞానపరంగా చెప్పాలి. డిసెంబర్లో మనం స్టార్ట్ చేసాం కదండి. అవునండి. అప్పటికి మొత్తం యుఎస్ అందరూ చక్కగా లీవుల్లో ఎంజాయ్ చేస్తూ హాలిడే పీరియడ్ లో ఉంటూ
వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉండి మన బాధను పట్టించుకునే పరిస్థితి అక్కడ ఎవరికి లేరు, యుఎస్ యూకేలో, సారీ అవును. కెనడాలో కూడా, కదా. అవును. అవునండి. సో అలాంటి దాంట్లో మీ బాధ ఎవరు వింటారు, మీ గోడ ఎవరు వింటారు, ఎందుకు వింటారు, వాళ్ళకి అవసరం ఏంటి, అవును. కదా. అలాంటి సిచ్యువేషన్ అదే. ఉంది నాకు కూడా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే మరీ ఆ, కొన్ని వేరే నెలల్లో జరిగినా బాగుండు, మనకేదో అందరూ ఆ! అలర్ట్ గా ఉంటారు అని అనుకోవడానికి ఉండదు. అవునవును. అదే నాన్ సీజనల్ మాకు మా ప్రాజెక్ట్స్ పరంగా నాన్ సీజనల్ అంటే ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే ఇది సాల్వ్ అయ్యే మ్యాటర్ కనిపించలేదు. ఇన్ టర్మ్స్ ఉమ్, ఆఫ్ మా కంపెనీ సిట్యుయేషన్ గానీ, ఉమ్, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ఉమ్, మాకున్న వర్క్ పర్మిట్స్ అన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని ఒకేసారి ప్రాబ్లమ్స్ అన్ని మీద పడిపోయినట్టు పడిపోయినాయి. అవును, ప్రాబిలిటీ అసలు లేదు. అండ్ ఆల్సో మాకు అంత టైం కూడా ఇవ్వలేదు. ఫ్రాంక్లీ అవును, స్పీకింగ్, ఈ రోజు మార్నింగ్ ఈమెయిల్ వచ్చి మధ్యాహ్నానికే వీ హ్యావ్ టు మూవ్, అదర్వైజ్ కంపెనీ లీవ్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్. లైక్ అవును, ఇట్స్ లైక్ అందుకనే అన్నాను ఇందాక, అంత స్ట్రెస్, ఇట్స్ లైక్ లైఫ్ అండ్ డెత్ కిందట్టే ఉండేది. ఇట్స్ లైక్ అవును, ఆపరేషన్ కైండ్ ఆఫ్. సో అవును, అట్లాంటి అసలు టైం లేని సిచ్యువేషన్ మళ్ళీ 2 months వరకు డ్రాగ్ ఆన్ చేసి ఎట్లా టైం వచ్చిందో నాకే తెలియదు. అవును, ఒక్కొక్క రోజు టైం, ఒక్కొక్క రోజు కాదు, ఒక్కొక్క గడియ టైం వచ్చినట్టే. బికాస్ అవును, ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో అది అది ప్రాపగేట్ చేసుకుంటూ మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఐఎమ్ అబౌట్ టు లీవ్. ఉమ్, ఇంకా వాళ్ళు టికెట్స్ బుక్ చేసేసి రేపు ఫ్లైట్ ఉందంగా అంటే ఓకే, నేను ఇంకా సర్దుకోవాలి అని నేను అదే యాక్సెప్ట్ చేసేసి దానికి రెడీ అయిపోతుంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక స్వీట్ పెట్టినట్టు లాస్ట్ లో ఓకే దట్స్ మై అంటారు చూడండి దేవుడు, ఓకే అమ్మా నువ్వు నా మాట విన్నావు కాబట్టి లెట్ మీ డూ ఉమ్, దిస్ అనేసి ఆయన అవును, సడన్ గా ఇప్పుడు ఆయన కనురెప్ప పాటలో ఏదన్నా అనుకుంటే జరుగుతాయి అంటారు చూసారా. అవును, మేడం కరెక్ట్ గా చెప్పారు. ఆ కాన్షియస్నెస్ హంసతో కమ్యూనికేషన్ నాతో చెప్పారు. ఆ ఉమ్, కమ్యూనికేషన్ కరెక్ట్ గా జరిగింది, ప్రిసైజ్ గా. వాళ్ళు ఉమ్. ఏమైతే రిజాల్వ్ చేసి ఈ డేకి ఈ సాయంత్రానికి అయిపోవాలన్నారు. కరెక్ట్ గా అసలు నిజంగా చెప్పాలంటే సెకండ్ రౌండ్ ఆ నాకు రోజు పెట్టలేదు. నాకు ఆ మీకు విషయం అర్థం గుర్తులేదేమో, అవ్వలేదండి. ఆ, చెప్పండి. సంగీత గారు చెప్పారో లేదో. ఆ, సంగీత గారు ఏమన్నారంటే హయ్యర్ కాన్షియస్నెస్ చెప్పారండి, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా సాల్వ్ అయిపోద్ది, వాళ్ళు మాట్లాడేసుకున్నారు ఉమ్, అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆ సెషన్ ఎండ్ అయిపోయింది. ఉమ్, నా ఇది ఫస్ట్ రౌండ్ చేసినప్పుడు ఏంటి స్కెడ్యూల్ చేశారు, మేడం సంగీత మేడం చెప్పిన నెక్స్ట్ డేకి స్కెడ్యూల్ చేశారు. ఆహా, ఏ- అంటే సరేలే హయ్యర్ కాన్షియస్నెస్ చెప్పారు, బట్ కొంచెం ముందు వెనక అవుద్ది కదా, ఒక డేదేముందిలే అని పెద్ద పట్టించుకోలేదు. ఉమ్, మీరు బిలీవ్ చేయరు, మళ్ళా మిడ్ నైట్ కి అది రీస్కెడ్యూల్ అయ్యి ముందు రోజుకి ప్రీపోన్ వావ్, అయిపోయింది. ఇది చాలా పెద్ద మిరాకిల్. ఆ! వెంటనే సంగీత గారన్నారు. అదే శ్రీలక్ష్మి నేను గూడా అనుకున్నాను హైయర్ కాన్షియస్‌నెస్ మాకు ముందు రోజని ఇచ్చారు. ఫ్రైడేకి మూవ్ అయిందేంటి అని. ఇట్లా రీస్కెడ్యూల్ అయితే భలే హ్యాపీ అనిపించింది. ఇది మీరే అయిపోద్దిలెండి, వరీ అవ్వద్దు అన్నారు. అంతే కదా. ఉమ్. సో అక్కడికొక అవును. ఇంప్రింట్ వచ్చేసింది. ఐయామ్ సక్సెస్‌ఫుల్ అనేసి. అదే. ఇంకోటి చేసారు. నాకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే మీరు అంటే సంగీతతో మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా, ఫస్ట్ రౌండ్ ఇప్పుడు ఉంది, సెకండ్ రౌండ్ 2 రోజుల తర్వాత ఉంది ఆ డిస్కషన్ జరిగిందా ముందు? జరిగింది. అలా చెప్పారా మీరు అంటే సంగీత సెకండ్ రౌండ్ గారు గురించి? ఫస్ట్ తెలీదు. అప్పుడు మనకి మన సెషన్ జరిగేటప్పటికి ఏం అవ్వలేదు. సెకండ్ రౌండ్ గురించి అసలు తెలియదు. ఓకే. తెలీదు. ఇక్కడ ఇండియాలో జనరల్గా ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా. ఫస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత సెకండ్ రౌండ్కి అది 1 వీక్ పడుతుందా, 10 డేస్ పడుతుందా, లేకపోతే అది గ్యారంటీ అసలు ఉండదు. అలాంటిది యుఎస్లో మీకు ఫస్ట్ రౌండ్ అయిపోద్ది, సెకండ్ రౌండ్ 2 రోజుల్లో ఇక్కడ కూడా అయిపోతుంది. అంతేనండి. ఆ, ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా అదే ఫిలాసఫీ. అదే ఆ, అంటున్నాను ఇప్పుడు. వాళ్ళు పక్కాగా మన హైయర్ కాన్షియస్నెస్ ఇట్లా లీడ్ చేశారంటే అది జరగకపోవడం అనేది ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ ఇంపాసిబుల్. యూ అవును. జస్ట్ హ్యావ్ టు అంటే బ్లైండ్లీ ఫాలో కొంచెం దాట్. కూడా ఆలోచించకుండా ఫస్ట్ రౌండ్ అయిపోద్దండి, వెంటనే సెకండ్ రౌండ్ కూడా షెడ్యూల్ చేస్తారు, రెండోది కూడా 2 డేస్లో అయిపోయి మీకు రెండు రోజులు టూ ఫినిష్ డేస్ అయిపోద్దని కాదు, చెప్తే నెక్స్ట్ డే ఈవినింగ్ కి ఆ, క్లోజ్ అవుతుంది అన్నారు. అప్పుడు మాకు అవుతుంది. తెలియదు. అప్పుడు ఉమ్, ఏమైంది, అది అది క్లోజ్ చేసే ముందు యాక్చువల్లీ వాళ్ళు చెప్పిన దానికంటే నెక్స్ట్ డే కి స్కెడ్యూల్ అయింది. ఏముందిలే ఒక డే అటు ఇటు అని అనుకుని అది ఆ, పెద్ద ఆలోచించలా. బట్ రీస్కెడ్యూల్ అయ్యి ప్రీపోన్ అయ్యి వాళ్ళు చెప్పిన డేట్ ఆ. చెప్పేసరికి ఓ మై గాడ్ అమ్మో వీళ్ళకి వీళ్ళు భలే మామూలు వాళ్ళు కాదు.
అనుకుని ఇంకా నేను ఇంటర్వ్యూస్ అందుకని కూడా రీషెడ్యూల్ చేయగలరు వీళ్ళు. ఆ రోజు మాకు మధ్యాహ్నం జరిగింది ఇంటర్వ్యూ. హైయర్ కాన్షియస్ ఈవినింగ్ అన్నారు కదా, ఈవినింగ్ వరకు కామ్గా రెస్ట్ తీసుకుందాం. నేనైతే నా మైండ్ సెట్ అలా వచ్చేసారు. ఈవినింగ్ ఓకే. వాళ్ళు ఎలాగో చెప్తారు సెలెక్ట్ అయిపోయాను అనేసి అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను నేను. వావ్. సో అలాగే చెప్పారు వాళ్ళు కూడా. అది తెలిసిపోయింది ఆ వేవ్ లెంత్ జరిగేటప్పుడు కూడా. ఇట్స్ లైక్ డిస్కషన్, ఫ్రెండ్లీ డిస్కషన్ నేను జరిగింది. సెషన్లో ఉంటాను కదా, ఉండేటప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ఏమైనా ఆ, అటు నుంచి ఇటు నుంచి ఏమైనా మిస్కమ్యూనికేషన్ జరిగినా ఒకసారి క్రాస్ క్వశ్చన్ చేస్తానని. నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. ఏంటంటే, ఏంటి అసలు 2 రోజుల్లో అయిపోద్దని చెప్తారు, ఆ, మీకు జనరల్గా 2 రోజుల్లో అయిపోతుంటాయండి, లేకపోతే 1 వీక్లో 2 వీక్లో టైం పడతాయా? హైయర్ కాన్స్ ఏమైనా ఆ, ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనకూడదు, ఆ, మళ్ళీ హైయర్ కాన్షియస్కి అక్కడ 2 వీక్స్ టైం పడుతుంది అంటండి సెకండ్ రౌండ్కి, ఒకసారి మళ్ళీ చూడండి అని చెప్దాను అని అడుగుదాం అనుకున్నాను, కానీ ఎందుకు అది రాలేదు. ఎందుకంటే అది చెప్పే కాన్ఫిడెన్స్, ఆ విధానం చూసి అసలు ఎలా ఉమ్, చెప్పారంటే ఉమ్, ఆ అది అది నేను అది 2 3 సార్లు మర్చిపోలేను నొక్కి ఎప్పటికీ. చెప్పారు. ఉమ్, ఆ రేపటికి ఫైల్ క్లోజ్ చేసేద్దాం అంటారు చూడండి. అవును. మనం ఎవరికైనా గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్తే అవును. అయిపోయిందమ్మా నీ పని, రేపటికి ఈ పాటికి వచ్చేస్తాను, అలా చెప్పారు. నాకు అది అవును. కూడా ఏమైందంటే, నేను అప్పుడే ఆ ముందు మెడిటేషన్ చేసుకునేటప్పుడు కూడా సరస్వతి మాతని ఇన్వోక్ చేసుకుంటాం ఎనర్జీ. సో అలా చేయటం జరిగింది. సో ఐ వాజ్ రియల్లీ కనెక్టెడ్. సంగీత గారు స్వాన్ తో అక్కడ కమ్యూనికేషన్ జరగటం చూసి ఐ వాజ్ రియల్, అందుకనే అంటున్నాను అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అవునవును. సో ఆ నాకు అది బాగా అనిపించింది. ఓ ఉమ్, వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంక మనం, ఎందుకంటే ఇక్కడ ఇంకో అవును. ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. నాకు ఇక్కడ జరిగిన ఇంటర్వ్యూస్ లో నా ఉమ్, టెక్నాలజీ కాదు, నా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఉమ్. అసలు నాకు దాని గురించి తెలియదు. ఆ, దాని గురించి టెక్నికల్ రౌండ్స్ జరిగినాయి. ఆహా. మరి అదేంటి, ఇప్పుడు మనది ఏమీ లేదు, నిమిత్త మాత్రంలో మనం అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ నాకు ఆ టెక్నాలజీ తెలిసింది అనుకోండి, ఎంతో కొంత ఒక కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఉంటది. ఓ ఒక 5% నేను చదువు నా ఎక్స్పీరియన్స్ ఉందిగా, అది హెల్ప్ చేసింది అని అనుకుంటాను. ఆ, అప్పుడు నా గర్వం, నా ఇగో అది వచ్చుద్ది. ఉమ్, కానీ ఇది నాకు తెలుసు, ఇది నాది కాదని. ఆ, అది నిజంగా మరి అట్లా. ఉమ్, అర్థమైందండి. అంటే నా జీరో, ఉమ్, నేను అక్కడ జీరోకి వెళ్ళిపోయాను, నేను సరెండర్కి వెళ్ళిపోయాను. ఇది నాది కాదు, బట్ ఉమ్, ఇట్స్ నీదంటే నీదనేసి. ఇంకోటి, నాకున్న ఎక్స్పీరియన్స్ నాకు పక్కాగా సూట్ అయ్యేది అవ్వలేదు చూడండి, అది ఎంత గమ్మత్తుగా అయిందో. అవును. ఉమ్, గుర్తుందా మీకు? అది ఫస్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది, మళ్ళీ రూట్స్ వేసారు. ఉమ్, అది కూడా మళ్ళీ రూట్స్ వేసిన తర్వాత కూడా అది కొంచెం ప్రోగ్రెస్ అయింది, మళ్ళీ అది అవే ఛాన్స్ లేదన్నారు. అలాగే జరిగింది. అవును. మరి అదేంటి, ఏది అవును. కూడా నాకు అప్పుడు బాగా ఇది అవును. ఒక లెసన్. ఏది కూడా మనం అనుకుంటాం ఇది నాకు జ్ఞానం ఉంది, లేదు. ఉమ్, ఇట్స్ నాట్ లైక్ ఉమ్, దట్. ఇది గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అవును. మీకున్న టెక్నాలజీలో మీకు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేదు, ఇందులో ఆ సక్సెస్ అయిపోయింది. అవును. అయిపోయింది. ఇది అసలు తెలీదు. ఉమ్, చూడండి మరి ఎంత గమ్మత్తు. ఉమ్. ఒక్కొక్కసారి అలా అవుతా ఉంటాయి, అదే లీల అంటారు కదా, అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మీరు వచ్చి మీ ప్రాబ్లం చెప్పేటప్పుడు అక్కడ బిగ్గెస్ట్ థింగ్ అవ్వకపోవడానికి ఏంటి అంటే, ఆల్రెడీ మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసేసుకుని, వేరే ఎంప్లాయీని తీసేసుకుని వాళ్ళు రెడీగా పెట్టేసుకున్నారు. అంటే మీరు ఇంకా మీరు అన్నీ సర్దేసుకుని వెళ్ళిపోండి అనడానికి రెడీగా ఉన్నట్టే కదా కంపెనీ. అవును. మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చేసారంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ నిజంగా చెప్పాలంటే కార్నర్ చేసినట్టు. మనం ఎంత రైచియస్ పాత్ లో ఉన్నా, ఇప్పుడు ఉమ్, సడన్ గా ఇప్పుడు ఒక పర్సన్ మనం కార్నర్ చేశారనుకోండి, మనం ఆ పర్సన్ మనకు తెలుసు, లేకపోతే మన మీద ఆ, ఓ ఇష్టం లేకపోవటం, అలా ఉమ్, అసలు వాళ్ళు ఎవరో తెలియకుండా స్టార్ట్ అయింది. వాళ్ళు ఎవరో ఉమ్, తెలియదు అసలు మనకి, ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఓకే, ఒక పర్సన్ తో మన కర్మ ఒకరితో అట్లా స్టార్ట్ అవుతుందని అనుకుంటాక లేదు. ఉమ్, అందరూ అలాగే యాక్ట్ చేశారు, ఎవరి ఉమ్, రోల్స్ లో వాళ్ళు. అంటే ఇట్ వాజ్ లైక్ ప్లాన్డ్. అవును. నేను మనుషుల పరంగా చెప్పట్లేదు, ఆ అవును. ఎనర్జీస్ అలా యాక్ట్ చేయించినాయి వాళ్ళందరితో. అవును. దీని నుంచి ఇట్లా తప్పించుకుంటానికి లేకుండా, ఇట్స్ లైక్ ఐ వాస్ కంప్లీట్లీ సక్కమ్డ్ ఇన్ దట్ ప్రాబ్లం. ఉమ్, ఓకే, ఈ 4 లేవు, ఆ వెనక ప్రాబ్లం దాంతో మనం కామ్ గా మనం అది జాట్ అవుట్ చేసుకుని వద్దాంలే ఉమ్, అంటాక లేకుండా మొత్తం మొత్తం సరౌండ్ చేసేసారు. అవును. అన్ని విధాలు, అన్ని సో డిపార్ట్మెంట్స్ సరౌండ్ చేయటం. కంపెనీ ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి మీ ప్లేస్లో వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకొని
వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి 2-3 నెలలు అప్పటికే అయిపోయిందో, అప్పుడు ఉమ్. కంపెనీ మనల్ని తీసేస్తుంది, వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వడానికి రెడీగా లేరు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అవునండి. ఓకే. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, అంటే అంత సిచ్యువేషన్లో ఉండేటప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, మనం పెట్టే ప్రతి మెయిల్, మనం అడిగే ప్రతి రిక్వెస్ట్ అన్నీ మ్యాటర్ అండి. ఎవరితోనైనా చాలా కొంచెం కొంచెం హార్ష్గా మాట్లాడినా సరే వాళ్ళు ఓకే, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా బ్యాకప్ చెప్పడానికి వాళ్ళు మెయిల్ పెట్టడానికి రెడీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వేలో వాళ్ళకి వాళ్ళకి అథారిటీ అలా ఉంటుంది. పెట్టానండి. అలా చేశారు. నేను రియాక్ట్ అవ్వకముందే నా మీద అంత ఉంది. అంత బోల్డ్‌గా, అంత ఏమంటారు, అగ్రెసివ్‌గా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాననుకోండి. ఇది కాకపోతే నాకు 1 ఇయర్ గ్యాప్ ఉన్నా నేను ట్రై చేసుకునేంత, ఇంకా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ట్రై చేసుకుంటాను అన్నది ఒకటుంటది. కానీ ఇక్కడ ఎట్లా ఉండిపోయాం, దేశం కాని దేశంలో ఉండిపోయాం. పాప ఎడ్యుకేషన్ గాని, మళ్ళా మా హస్బెండ్ జాబ్‌ది కూడా నా అప్లికేషన్ మీద డిపెండెంట్ ఇక్కడ. అవును. మళ్ళా ఓకే. డిపెండెంట్. మా హస్బెండ్‌ది డిస్టర్బ్ అవుద్ది. నేను అవును. ఇంకో చోట ట్రై చేసుకుంటానికి లేదు. అసలు ఎన్ని క్లాజెస్ ఉన్నాయంటే, అవును. ఈ కంపెనీ దాటి నేను వేరే కంపెనీకెళ్ళలేను. అవును. ఉమ్. వీళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు మొట్టికాయ ఇస్తే మొట్టికాయ తీసుకోవాలి. ఆళ్ళు స్వీట్ అవును. ఇస్తే స్వీట్ తీసుకోవాలి. అలా ఉమ్. ఉందనమాట. ఉమ్. ఇది కాదు, నాకు కొంచెం బఫర్ టైమ్ ఇవ్వండి. నాకు ఈ పర్సనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి అని కన్విన్స్ చేసుకుంటానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వల. అవును. రిలీజియస్‌గా నేను కన్విన్స్ చేసుకుంటానికి కూడా ఛాన్స్ లేకుండా నాకు ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేశారు. అవును. అదే కొంచెం ప్రాబ్లమ్ అయింది. అవును. ఇండియాలో అయితే ఇది చాలా చిన్న విషయం. అవును. ఇక్కడ మాకు కొంచెం అన్నీ లైక్ ఉమ్. ఇల్లు అవన్నీ చేసుకొని అవును. అవన్నీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫినాన్షియల్ లాస్ అయిపోయేది. అవును. బయట నుండి చూసే వాళ్ళకి ఈ ప్రాబ్లము చిన్నదిగా కనిపిస్తుందేమో కానీ దాన్ని సాల్వ్ చేయడానికి లోపలికి వచ్చే పర్సన్కి మాత్రం అందులో చాలా చిక్కుముళ్ళు. ఆ, ఇక్కడ మా నేబర్స్ గానీ, లైక్ మా ఉమ్. మా హస్బెండ్ కొలీగ్స్ గానీ ఎవరికన్నా ఇట్లాంటి సిట్యుయేషన్ వచ్చింది. ఇక్కడున్న ఉమ్. ఫ్రెండ్స్‌కి చెప్తే వాళ్ళు మాకంటే స్ట్రెస్‌ఫుల్ అయిపోయారు. ఉమ్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ప్రాబ్లమ్ ఏంటి అని. ఈ ప్రాబ్లమ్ అవును. ఇండియాలో ఉంటే తెలీదు ఆ ప్రాబ్లమ్. అమ్మో! ఉమ్. ఎట్లా భరిస్తున్నారు? మీకు నిద్ర పడుతుందా? ఉమ్. జాగ్రత్త, అసలు ఎంత కన్సోల్ చేస్తున్నట్టు మాట్లాడేవాళ్ళం. నేను లేదు ఉమ్. లేదు బానే ఉన్నాను అని చెప్తున్నాను గానీ, అమ్మో! ఉమ్. మాకు తెలుసు కదా! అంటే ఆ డెప్త్ ఇక్కడున్న వాళ్ళకి అది ఉమ్. తెలుసు కాబట్టి ఉమ్. వాళ్ళలా చెప్పేవాళ్ళు. అమ్మో! మేమిప్పుడే పైకొస్తున్నాం, ఏదో ఒక నమ్మకంతో మీరలా చెప్పొద్దు అన్నట్టు అనిపిచ్చేది. పాపం ఉమ్. వాళ్ళేంటంటే ఎంపతితో చెప్పేవాళ్ళు. ఉమ్. హ్మ్. యాహ్! థాట్స్ ద సిట్యుయేషన్. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మొత్తానికి సక్సెస్ఫుల్గా యాహ్! మళ్ళీ బ్యాక్ టు నార్మల్. Well, back to normal is not a joke, and it's not easy for me, frankly speaking. It's not easy. అది మీకు ఇంకో కరెక్ట్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరన్నా కింద ఏదైనా మన వస్తువు కింద పడిపోతే ఎవరన్నా తీసిస్తేనే వెంటనే థాంక్స్ అని చెప్తాం. మన నేచర్ అలా ఉంటది కదా! దీనికి థాంక్స్ అని ఏం చెప్పుకుంటాం? అంత చిన్న విషయానికే మనం గ్రాటిట్యూడ్‌తో ఉంటాం కదా! ఇంత పెద్దది ఒక ఊబిలో నుంచి బయటకు తీసినప్పుడు ఆ థాంక్స్ అన్న మాట చెప్పగలమా? అయ్యో! చిన్నగా అయిపోద్ది. బట్ స్టిల్ ఇంకా అదొక్కటొక్కటి వచ్చు మనకి. ఇంకోటి రాదు గదా! ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్‌తో. అండ్ ఇది అందరికి చేరాలి. ఈ నాలెడ్జ్ అందరికి చేరాలి. అందరూ గూడా ఉపయోగించుకోవాలన్నది మాత్రం నాకుంటదండి. ఐ విల్ డూ మై బెస్ట్, బికాస్ అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. అందరూ ఉపయోగించుకుని వాళ్ళు గూడా బయటకొస్తే మాలాగా సంతోషమే గదా! అనిపిస్తది. సో అండ్ ఇంకొక క్వెషన్ నా దగ్గరుంది. అంటే నేను మా ఫ్రెండ్స్ గానీ, ఎవరికైనా లైక్ ఎవరికన్నా రిఫర్ చేసినప్పుడు వాళ్ళొక్కటే అడుగుతారు. ఇప్పుడు హైయర్ కాన్షియస్ నుంచి ఇప్పుడు వాళ్ళకొక ప్రాబ్లమ్ ఉందండి. అంటే ప్రాబ్లమ్ ఉందంటే ఏంటి? వాళ్ళకున్న కోరికకి, వాళ్ళకి జరిగే దానికి కనెక్షన్ లేదు. సో, అప్పుడు ఒక హైయర్ కాన్షియస్ కూడా ఇది జరగదో, లేకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది అని రూట్ ఎయటానికి కూడా లేదు అన్న ప్రాబ్లమ్స్‌లో అప్పుడు ఎట్లా టాకిల్ చేస్తారు? అంటే నేను ఆళ్ళకి ఈ ప్రశ్న అడిగితే నేను చెప్పగలగాలి కదా వాళ్ళకి. యాక్చువల్గా ఒకటి. నిన్న నిన్న నైట్ మిడ్ నైట్ ఒక సెషన్ జరిగిందండి.
అది అలాంటిదే. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళు 100% నేను దీంట్లోంచి కంప్లీట్గా బయటికి రావాలి, మాకు 100% రిజల్ట్ కావాలి, వచ్చే వాళ్ళందరూ అలాగే వస్తారు. ఆ, అయితే ఇప్పుడు ఎప్పుడైతే పాస్ట్ లైఫ్కి వెళ్ళి పాస్ట్ లైఫ్ అంతా చూపించి చేశారో, ఆ, ఇన్ని సెషన్లు చేసిన నాకు కానీ, లేకపోతే ఎవరైతే మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని వచ్చారో వాళ్ళు కానీ, మా ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ చేయండి అని అడగలేకపోయాను తెలుసా. ఎందుకంటే ఆ రకంగా ఉంది పాస్ట్ లైఫ్, అంత అంత కర్మ ఉందన్నమాట. అంత కర్మ అంత ఇది ఉండేటప్పుడు ఆ, ఖచ్చితంగా క్లైమాక్స్ తగ్గిస్తుంటది మనకి కదా, ఆ అడగలేము కర్మ ఇంకా. తెలిసిన తర్వాత అరే, ఒక థర్డ్ పర్సన్ ఆలోచిస్తే ఖచ్చితంగా కర్మ అనుభవించాలి. అప్పుడు నేను ఇంకా ఫస్ట్ అడగడం అడగడం హైయర్ కాన్షియస్కి, ఓకే ఇప్పుడు ఇలా జరిగిందండి, మాకు అంతా అర్థమైంది, చాలా కర్మ ఉంది, చాలా తప్పులే జరిగాయి పాస్ట్ లైఫ్లో. ఓకే, అయితే ఇప్పుడు సెషన్కి మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు, ఇప్పుడు ఏం చేయగలం అంటే, వీళ్ళు కరెక్ట్ ప్రాసెస్లోనే వచ్చారు, ఈ కర్మ అంతా తెలుసుకున్నారు, వీళ్ళు ఉన్న ప్రాబ్లంకి 80% మనం సాల్వ్ చేస్తాం అని చెప్పి చెప్పారనమాట. అమ్మయ్య చాలా సూపర్. రిలీఫ్ అని చెప్పి అనిపించింది. ఎందుకంటే అంత నాకు కర్మ కూడా ఇప్పుడు చూపించి ఇదంతా ఇప్పుడు మీరు అనుభవించాలి, ఇంకా తప్పుదన్నా మనం ఏం చేయలేం అక్కడ కదా. సో ఇక్కడ ఏంటంటే కరెక్టేనండి. ఇప్పుడు ఎవరైనా, మనకి గురు ఉమ్, మీకు చెప్తున్నాను, ఎవరైనా సరే మన వరకు వచ్చారంటే ఆ ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటేనే మన దగ్గరికి వస్తారు, వస్తారు. లేకపోతే అదే మన నేను దగ్గరికి రాలేరనమాట. హైయర్ కాన్షియస్నెస్ పుల్ చేస్తదేమో కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు నీకు సొల్యూషన్ ఉంది కాబట్టి, లేకపోతే అసలు వాళ్ళకి ఈ ప్రాసెస్ ఉందన్న విషయం నాలెడ్జ్ అందకపోవచ్చు. తెలియదు. అందుకు చాలా మందికి అందదండి. నాకు క్యాన్సర్ కేసెస్ నా దగ్గరకు వచ్చి సాల్వ్ అయిపోయే ఇల్లు వాళ్ళు, లేకపోతే ఓ డాక్టర్ 1 నెల 2 నెలల్లో చనిపోతారండి వాళ్ళు, ఒక 2 years వరకు లైఫ్ ఎక్స్టెండ్ జరిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది చూశాను కదా. అలాగే ఆ, ఇది చాలా మందికి తెలీదు. నాకు ఒక 10 calls వచ్చాయి అనుకోండి, క్యాన్సర్ కాల్స్. అందులో నా దగ్గరికి ఎయిట్ ఎయిట్ పీపుల్ నా దగ్గర రాలేరు. నాకు ఫస్ట్ కాల్ చేస్తారు, మాట్లాడతారు. ఆ, ఒక ఆయనతో మాట్లాడి నాకు చాలా బాగా గుర్తుందండి. ఆయన వాళ్ళ వైఫ్ ఏమో వచ్చి చాలా కంగారుగా, సార్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పారండి, చాలా కంగారుగా ఉంది, భయం భయంగా ఉంది అని వాళ్ళ వైఫ్ మాట్లాడిన తర్వాత, సరే నేను మా ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చాలా హుషారుగా మాట్లాడుతూ, ఆయన ఎలాగా అంటారండి, ఐఎమ్ ఫైన్, నేను చాలా ఫిట్గా ఉన్నాను, నేను చాలా బాగున్నాను, అంతా పాజిటివ్గా ఉంది, చాలా యాక్టివ్గా, నేను ఎలా మాట్లాడుతున్నాను నాకు ఒక 2 3 times యాక్టివ్గా మాట్లాడారనమాట. సో ఈయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, సరే అయితే ఉన్న సెషన్స్ ఉన్నాయండి, మనం కరెక్ట్గా 1 week తర్వాత మనం సెషన్ పెట్టుకుందాం అని అనుకొని, 1 week తర్వాత ఆయనకి కాల్ చేస్తే, నాకు కాల్ చేసిన థర్డ్ డేనే అతను ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. సో ఏంటంటే అలా నా దగ్గర చాలా మంది రాలేరు, నా వరకు కాల్ వచ్చినా సరే సెషన్ వరకు రాలేరు. సో వచ్చిన వాళ్ళు దాని నుంచి ఆ రిజల్ట్ తీసుకొని, ఆ ఇప్పుడు లైఫ్ ఎక్స్టెండ్ అయింది, లేకపోతే కంప్లీట్గా రికవర్ అయ్యారు, వాళ్ళకి నిజంగా వాల్యూ తెలీదు. అవును. ఉమ్. వాల్యూ. అంటే యా మేము ఇంకా. హాస్పిటల్కి వెళ్తున్నాం, లేకపోతే ఇది అయిపోయింది, మేము రికవర్ అయ్యామని కొంతమంది అనుకుంటుంటారు. హైర్ కాన్షియస్ కూడా హెల్ప్ చేశారు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్కి కూడా వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి కూడా వచ్చాం, సో అలా అయింది, ఒక హాస్పిటల్ లాగా, ఒక ట్రీట్మెంట్ సెంటర్ లాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ నాట్ అది తప్పేం కాదు, వాళ్ళకున్న బిలీఫ్ బట్టి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే బిలీఫ్ వాళ్ళు, సిస్టమ్ అలా అంతే. ఉండొచ్చు, తప్పేం లేదు. నమ్మకం ఉంటే. కానీ నాకు తెలుసు అనమాట ఎంతమంది నా వరకు రాగలుగుతున్నారు. ఓకే, సో వచ్చిన వాళ్ళకి ఎంత బాగా రిజల్ట్ దొరుకుతుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్పగలను అది. మీకు ఇది అంటే ఫస్ట్ సెషన్ లోనే ఇది రిజాల్వ్ అయ్యేది కాదు, ఇది భరించాల్సిందే అన్నది కేసు రాలేదు కదండి ఇప్పటి వరకు. మాకు మామూలు కేసెస్ జనరల్గా రావండి. అన్ని చాలా అన్ని రకాలుగా చేతులు ఎత్తేసి ఇంకా సొల్యూషన్ లేదు అనుకునే వాళ్ళే మా దగ్గరికి వస్తారు. 90% కేసెస్ అలా ఉంటాయి. ఏవో ఒక 10% కేసెస్ నార్మల్ కేసెస్ వస్తాయి కానీ, ఈ 90% కేసెస్ ఎలా అంటే, ఒక ప్రెగ్నెన్సీ కేసు ఉందనుకోండి, ఉమ్, ఆ బిడ్డ ఆల్రెడీ కాంప్లికేటెడ్ పొజిషన్లో ఉంది, లేకపోతే బిడ్డలో అసలు గ్రోతే లేదు, డాక్టర్ ఏమొచ్చి అబార్షన్ చేసేయాలి, గర్భసంచి తీసేయాలి, ఆ, మీకు ఇంకా పిల్లలే పుట్టరు, ఇది మీకుంటే మీకు ప్రాణానికి కూడా ప్రమాదం, ఇమీడియట్గా రేపే చేయాలి అంటే ఒక 7th monthలో ఉన్నప్పుడు,
అలాంటి 7th, 8th ఉన్న ఒక కేసుకి అలాంటి దాంట్లో వస్తే హైర్ కాన్షియస్ వచ్చి మనం హీలింగ్ చేసేద్దాం, ఇంకా మనకి 1 month టైం ఉంది కదా, కంప్లీట్గా హీల్ అయిపోతుంది, బేబీ వచ్చేస్తుంది, మీరు మీరు కొంతకాలం వరకు ఆ డాక్టర్ని పట్టించుకోకండి అని వాళ్ళు భరోసా ఇచ్చి చేస్తే మాకు ఎలా ఉంటుందంటే, అరే వీళ్ళు ఎలా చెప్తున్నారు, మళ్ళీ ఏమైనా అటుకాక ఇటుకాక అయితే మా పరిస్థితి ఏంటి, ఆ, అలాంటివి కూడా హ్యాండిల్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్కి మాకు ఉన్న ఒక సాటిస్ఫాక్షన్కి మేము అది అద్భుతమే కదా. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ కేసుని విన్ అయినట్టే కదండి. అవును అన్సక్సెస్ఫుల్ అవును స్టోరీని సక్సెస్ఫుల్ ఆనందం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒకరిట సాటిస్ఫాక్షన్. అలాగే ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా ఉన్న వాళ్ళు వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, హైయర్ కాన్షియస్ అయితే ఏమైనా చేయడానికి పాసిబిలిటీ ఉంది. మేము కూడా మైండ్ సెట్ ఎలా చేస్తామంటే, మీకు కర్మ అయితే తెలుస్తుంది, అందులోంచి రెమెడీస్ చెప్తారు, పాసిబిలిటీస్ చెప్తారు, ఇది 100% క్లియర్ అయిపోతుందా లేకపోతే 80% క్లియర్ అవుతుందా, ఆ, ఏంటనేది మనం ఫస్ట్ సెషన్ చేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, దాని మీద మనం నెక్స్ట్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం మైండ్ ప్రిపరేషన్ కూడా చేస్తాం అనమాట మేము. చేసి వాళ్ళు నో ఎక్స్పెక్టేషన్తో సెషన్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన రిజల్ట్ బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంతేలేండి. అవును. మీరు ఎవరికి చెప్పాలనుకున్నా సరే వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా, వీళ్ళు చాలా పెద్ద కేసు వీళ్ళు అవ్వదేమో అని మీకు అనిపించినా సరే, అలాంటి కేసెస్ ఉంటే ముందు చెప్పండి. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోండి, తర్వాత ఎగ్జాక్ట్. వాళ్ళు హైర్ కాన్షియస్ వాళ్ళు నేనా చూసుకుంటారు. ఆ, అవునండి. మీరు అసలు అలాంటివే ఆలోచించక్కర్లేదు. ఉన్నాయి నే యాక్చువల్లీ. నేను కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతారు కదా ఆ ప్రశ్నకి ఫస్ట్ నేను అది మీరు ఉమ్, చెప్తే బాగుంటది మిమ్మల్ని ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తా. వాళ్ళకి ఏమనిపించవచ్చు, నీదేముంది ఆ, ఇదేముంది ఇప్పుడు అవును అలా అనిపిస్తది కదా. ఇప్పుడు అవును ఒక్కొక్కరికి కాలు నొప్పో లేకపోతే ఒకరికి ఇంకో రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ఏదో అవ్వచ్చు, సీరియస్ ప్రాబ్లం. అప్పుడు నేను అదే అనిపించింది. అవును. నాకుంటది ఫెయిత్ వాళ్ళకి సో కూడా మీరైతే చెప్పేటప్పుడు మీరు 100% ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, అది బయట ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అంటే మీరు రికమెండ్ చేసేయండి, మనం హైర్ యా కాన్షియస్ ముందు పెడదాం. నేను కూడా ఏంటంటే ఆమ్, అది సూపర్ సక్సెస్ఫుల్ అయినా సరే, ఒకవేళ హైర్ కాన్షియస్ ఇది మీ కర్మ, ఆ, ఆ, ఇది ఇలాగే జరగాలి అని చెప్పినా సరే, దాన్ని పెద్ద సక్సెస్ఫుల్గా తీసుకుని లేదా ఫెయిల్యూర్ కింద తీసుకోండి, ఇదంతా హైర్ కాన్షియస్ వాళ్ళదే, క్రెడిట్ అంతా హైర్ కాన్షియస్ వాళ్ళదే. ఓకే, మన అంతే పని మనం చేస్తున్నాం, అదే చేస్తాం. మనకు అంతే. ఒక, నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఎవరి దగ్గర లేని ఒక ఒక సూపర్ పవర్ లాంటిది, ఒక నా దగ్గరికి వచ్చింది, ఒక టెక్నిక్ వచ్చింది. సో దీన్ని ఒక బాధ్యతగా నేను తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను ఇండియాలోని, నేను నేను ఇలాంటి ఫస్ట్ టెక్నిక్ నేర్చుకునేటప్పుడు నేను థర్డ్ పర్సన్ అనమాట. ఓకే, దాంతో నేను దీన్ని డెవలప్ చేసి చాలా అడ్వాన్స్గా ఇప్పుడు క్రియేట్ చేసి చేస్తున్నాము. అయితే అంటే ఇన్ని కోట్ల మందిలో నా దగ్గరికే ఎందుకు వచ్చింది? సో ఎందుకు వస్తుంది ఆ, ఇది ఖచ్చితంగా నా మీద ఒక రెస్పాన్సిబిలిటీతో, ఒక భరోసాతో రెస్పాన్సిబిలిటీ? ఇచ్చారు అని నేను జాబ్లో ఉండేటప్పుడు కూడా నాకు ఎవరైనా కాల్ చేస్తే, నేను వాళ్ళతో హాఫ్ 1 అవర్ మాట్లాడే వాళ్ళని, గంట మాట్లాడే వాళ్ళని, కొన్నిసార్లు గంట మాట్లాడిన తర్వాత కూడా కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది రాకపోయేవాళ్ళు, అదంతా పక్కన పెడితే నేనైతే ఆ ప్రియారిటీ, ఆ టైం ఇచ్చేవాడిని అనమాట. ఓకే, సో హైయర్ కాన్షియస్ వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అనమాట, నేను మాట్లాడే ప్రతి మాట. ఆ, ఎప్పుడైనా చాలా స్టార్టింగ్లో ఇవి జరిగేవి కూడా. నేను ఒకసారి ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఏదైనా ఒకటి కరెక్ట్గా మీతో మాట్లాడకపోతే నాకు నెక్స్ట్ సెషన్లో హైర్ కాన్షియస్ వచ్చి, ఏంటి నువ్వు క్లయింట్స్ ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడొచ్చా అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చేస్తారనమాట. అలాంటివి కూడా చాలా జరిగాయి నాకు. ఐ అగ్రి. ఇప్పుడు హైయర్ కాన్షియస్ ఒక మనిషిని ఆ సోల్ ఎంచుకుంటుంది అంటే ఆ బాధ్యత నిర్వహించే శక్తి వాళ్ళల్లో ఉంటేనే ఎంచుకుంటది. అప్పుడు అది మీరు అన్నారు చూడండి, రెస్పాన్సిబిలిటీతో ఎంచుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ మీరు యోగ్యత తెలుపుతుంది కదా. ఆ, ఆ, ఇప్పుడు ఈగోయిస్టిక్ గా నాకే వచ్చింది నేనే చేయగలను అన్నది కాకుండా ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది చూసారా, ఆ రెస్పాన్సిబిలిటీ అన్నదే మీ వెపన్, మీ ఆ, ఎలిజిబిలిటీ ఆ, క్రైటీరియా. ఆ, దాంతో సృష్టి ఇప్పుడు యూనివర్స్ ఆ, మనల్ని ఎంచుకుందంటే మనతో ఎన్నో గొప్ప కార్యాలు చేపించడానికి ఇది ఒక కరెక్ట్. వాహనంగా యూజ్ చేసుకోండి. ఉమ్.
చెయ్యాలి. సో ఎంతో ఇప్పుడు అద్భుతం అండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతమందిని ట్రైన్ చేసి ఆ టెక్నిక్స్ అన్ని నేర్పిస్తున్నారు చూడండి. అది మహా అవును, అద్భుతం. అది అవును, అది చెప్పలేము సర్వీస్. ఎందుకంటే ప్రతి మనిషి ఒక్కళ్ళు పట్టుకోండి. ఒక మనిషి జన్మ తీసుకుంటున్నాడంటేనే ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఈ జర్నీలో ఎన్నెన్నో పాపం వాళ్ళు అవును, అనుభవిస్తా ఉంటారు. కొన్ని అసలు ఇప్పుడైతే కొత్తయి విననివి. అయ్యో! వీళ్ళకి ఎట్లా వస్తాయి? ఇంత చిక్కుల్లో అయిపోయారే ఎట్లా వస్తాయి? అన్నీ వచ్చి పడిపోతాయి చూడండి అట్లా ఉంది. అవును, వీళ్ళొచ్చేస్తే తొందరగా ఆళ్ళకి ఆ జ్ఞానం అందితే బావుండు అన్నది అనిపిస్తది. అవును, సో, అవును, ఇది తొందరగా స్ప్రెడ్ అవ్వాలి. చక్కగా అందరిలోనూ వెళ్లి అందరూ ఆళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి తీర్చి ఆనందంగా ఉండాలని అందరం కోరుకుంటాం. అలా అవును, నేను కూడా అనుకుంటున్నానండి. అవును. సో ఇప్పుడు మీది ఆ, ఫైనల్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన రోజు మీకు మెయిల్ వచ్చిందా, కాల్ వచ్చిందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చూసినప్పుడు మీ హ్యాపీనెస్ ఏంటి, ఎలా ఉంది అసలు, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. కరెక్ట్‌గా చెప్పాలంటే ఉమ్, రవికాంత్ గారు, నాకు మీరిందాకడ అన్న మాట నాకనిపించింది. నేను అప్పుడు ఇంకా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యాను. ఆ, యాక్చువల్లీ ఏంటంటే, ఒకటి మనం అనుభవించాల్సింది వాళ్ళు కట్ షార్ట్ చేసి, నాకు ఒక గొప్ప రిజల్యూషన్ కంప్లీట్‌గా ఎప్పుడొస్తదో రిజల్యూషన్ తెలియని మరీ ఒక ఊబిలో ఉన్నప్పుడు, మొత్తం తీసేసి అండ్ దే మేడ్ మీ టు సిట్ ఇన్ ఎ చైర్. ఒక లోటస్ ఫ్లవర్‌లో కూర్చున్నపెట్టినట్టు అనిపించింది. ఆ మురికంతా తీసేసి. ఉమ్, సో, అప్పుడు ఎట్లా అనిపిస్తది? ఇట్స్ లైక్ కంప్లీట్‌లీ నేనేదో ఒకటి చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఓకే. నాది, నాకు ఇల్లో, నాకు కారో, లేకపోతే నాకు జాబు, మా పిల్ల ఎంతసేపు దీంట్లోనే రివాల్వ్ అవుతూ నాకు నచ్చట్లేదు. ఉమ్, అండ్ ఇట్స్ నాట్ మీ లైక్ సెల్ఫ్ పర్సన్ కూడా కాదు. సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ కాదు. ఇది అందరికి చేరాలి. ఉమ్, ఇలా సఫర్ అయ్యేవాళ్ళు కొన్ని కోటాను మంది ఉన్నారు. ఈ ఈ అవును, నేనున్న టైంలో ఎన్ని లక్షల మంది వరకు అది ఉపయోగపడితే నా బాడీని యూజ్ చేసుకో తల్లి అని నేను ఎప్పుడో ఆ టైంలో నేను అనుకున్నాను. రెస్పాన్సిబుల్ ఓహ్, ఏమాత్రం చాలా గ్రేట్ అండి. ఈగోయిస్టిక్ వెళ్లకుండా సరెండర్ మూడ్ లో రిలీజియస్ గా వర్క్ చేయాలన్నది గట్టి ఎయిమ్ పెట్టుకున్నానండి. చాలా ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. అంటే అందరిలాగా కాకుండా మీకు మీరు చెప్పిన విధానం ఎక్స్ప్లెయిన్ చేసిన అది కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ, ఒక కయాస్ సిచ్యువేషన్లో ఏం తెలియని దగ్గర నుంచి ఒక కంప్లీట్ క్లారిటీ తీసుకొచ్చి మీకు ఒక ఆ, ఒక మంచి పొజిషన్లో ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు అంత కాబట్టి. ఎనర్జీ ఇచ్చారు కదా! ఆ, ఆనందమైన అవును, స్టేట్ ఇచ్చారు. అది మన రైట్. ఆ ఆనందాన్ని ఉమ్, అందరికి పంచిపెట్టాలి. ఆనందం అన్నది ఎప్పుడు కూడా ఆ ప్రేమ గాని, ఆనందం యొక్క ఫిలాసఫీ ఏంటంటే నలుగురికి పంచినప్పుడే ఆ ఆనందం ఇంకా అవును, ఎక్స్‌ప్లిసిట్‌గా ఎక్స్‌ప్లోర్ అవుతా ఉంటది. ఎక్స్‌పోనెన్షియల్‌గా ప్రాపగేట్ అవుతది కదా! సో, అవును. ఐ ఫీల్ లైక్ అది అందరికి స్ప్రెడ్ అయినప్పుడే మనం దాని యొక్క మెటల్ బ్యూటీని ఎక్స్‌పీరియన్స్ అవుతాం అనేసి. దీన్ని నేను షేర్ చేస్తే ఆ, అందరికి వ్యూవర్స్కి షూర్ ఏం అండి. ఏం తప్పకుండా. చెప్తారు, మీరు వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎవరికైనా సరే నేనిచ్చేది ఏంటి అంటేనండి, హ్మ్, వాళ్ళు అప్పుడు ఇది ఈ సాల్వ్ చేసుకునేటప్పుడు ఎవరికీ కూడా స్ట్రెస్‌లో ఉంటాం. ఎవరు ఆలోచించుకునే పరిస్థితిలో ఉండరు. కానీ మీ నుంచి ఒక 5 మినిట్స్ టాక్‌లో వాళ్ళు ఏం అడిగితే, ఎలా అడిగితే, ఎటువంటి క్లారిటీతో అడిగితే బాగుంటది అని ఆ సెషన్ ముందు మీరు గైడెన్స్ మీ నుంచి వాళ్ళు కంప్లీట్‌గా ఫెయిత్‌తో మిమ్మల్ని నమ్ముకొని ఒక్కొక్కసారి ఏంటంటే క్లారిటీ తప్పయిందనుకోండి, మనకేం కావాలో మనకు తెలీదు. అవును, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆ ఉమ్, ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడే స్టార్ట్ అవుద్ది. మనకేం కావాలో తెలియపోవటం వల్ల నాకిది కావాలి, ఏది కావాలో మనకు తెలీదు. బట్ మనం ఏదో ఇది కావాలని చెప్తా ఉంటాం. దానివల్ల డైమెన్షన్స్ రాంగ్ అయిపోతా ఉంటాయి. అక్కడ సొల్యూషన్ ప్రాపర్‌గా ఎళ్ళేది ఇంకా తక్కువ టైంలో ఇంకొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీలో తగ్గిపోయేవి గూడా ఉండొచ్చు. మనం తలదూర్చకుండా కొంచెం ఆహ్, ఆ గైడెన్స్ తీసుకుంటే బావుండు అని అనిపిస్తది. మీ మీద తూచా ఫెయిత్‌తో తప్పకుండా ఉంటే సెషన్కి వచ్చే వాళ్ళు బ్లైండ్గా హ్మ్. ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలి. ఉమ్, ఇన్ కేస్ కాదు మేమది భరించలేము అని అనుకుంటే ఒక రిక్వెస్ట్‌కి దాని పరిణామం దాని యొక్క దీనివల్ల ఇలా అవును, జరుగుద్ది అన్నది తెలుసుకుంటానికి వాళ్ళు రెడీగా ఉండాలి అట్‌లీస్ట్. అవును, అవును. అదే ఇప్పుడు ఆ సెషన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు ఒకవేళ చూసారనుకోండి, వాళ్ళకి మీరేం చెప్తారు?
అంటే ఈ సెషన్స్ తీసుకోవాలా లేకపోతే తీసుకోవద్దా, అంటే ఒక డైలమాలోనే వీడియోస్ వాళ్ళు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా జనరల్గా చాలా మంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే ఒక మనీ ఆస్పెక్ట్ కింద వచ్చింది అనుకోండి. ఉమ్, ఇప్పుడు మనం ఒక షాపింగ్ కి వెళ్తాం, ఈ షర్ట్ ఒక 100 రూపాయల షర్ట్ కొనాలనుకోండి, నా దగ్గర 120 రూపాయలు ఉంది. ఈ 160 రూపాయల్లో నేను 100 పెట్టేయాలా దీనికి, అంత అవసరమా అనుకుని ఒక ఆలోచన ఉంటది. లేదు, ఏం పోయింది, మన ఆనందానికి మించింది ఇది లేదు, 100 పెట్టేయాలి అంటే అది అది వర్తా కాదా అన్నది మనం డిసైడ్ చేసుకుంటాం. దట్ కమ్స్ లైక్ ఒక బ్రాండ్ ని అవును, డిఫైన్ చేయటం, అవును, లేకపోతే అది నాకు రియల్లీ రిక్వైర్డ్ నీడ్, ఫస్ట్ నీడ్, తర్వాత క్వాలిటీకి వెళ్తాం కదండి. అవును, సో అవును, అలానే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం బట్టి, ఈ ప్రాబ్లం ని మనము 10 సంవత్సరాలు అనుభవించేది ఒక 2 నెలల్లో మనం క్లోజ్ చేసుకుని ఈ ఆనందంతో మనం మార్చుకునే స్థితి, ఇంకో 10 మందికి పంచిపెట్టుకునే స్థితి వస్తే 2 నెలలు కాదు, 2 రోజుల్లోనే పోతది. ఆ ఓకే, స్థితిని మనం గెయిన్ చేయాలి అన్న స్థితి ఎవరి ఉమ్, మనిషికి, ఎవరి ఎక్స్పీరియన్స్, వాళ్ళ స్వభావం బట్టి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అవును, మనీ అన్నది పర్లేదులే, నువ్వు స్పెండ్ చేయొచ్చు, ఏముంది అని అని మనం చెప్పలేము. అది ఎవరికాళ్ళే ఉమ్, ఒక్కొక్కసారి ఆ ఉమ్, సజెస్ట్ చేస్తాము ఇది వర్త్ అని. అవును, ప్రాబ్లం బట్టి ఇప్పుడు కేర్ చేయను ఉంటాం. ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఏంటి, ఇది ఆ ఇంపార్టెన్స్ బట్టి, ఓ నాకు డబ్బులు కాదు ఫస్ట్, డబ్బులు అన్నది ఒక ఎనర్జీ కింద ఫీల్ అవ్వాలి. అవును, ఈ ఊరికే ఫ్రీగా ఇప్పుడు ఇప్పుడు సూర్యరశ్మి రావాలన్నా, మనకి మన బాడీ మీద తగలాలన్నా మనం ఎంతో నోచుకోవాలి. అవును, సో ఈ ఎనర్జీని అటు ట్రాన్స్ఫర్ చేయాలన్న జ్ఞానం మీరు కూడా ఒక షార్ట్ వీడియోలో పెడితే బాగుంటదేమో అండి. ఇట్స్ లైక్ ఉమ్, ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్చేంజ్ అంటారు. ఎక్స్చేంజ్, ఇప్పుడు ఒక కర్మని ఇది పోగొట్టి మురికిపోవాలి అంటే ఏంటి, దానికి నీళ్ళు వేయాలి, సర్ఫ్ వేయాలి, ఏదో ఒకటి వేయాలంటే ఒకటి, దీన్ని దానికి ఒకటి కావాలి కదా, ఒక ఎనర్జీ. అంతే ఎంతో కరెక్ట్. మనీ అన్నది ఒక ఎనర్జీయే కదా. ఆ అవును, ఎనర్జీతో పోగొట్టుకో ఇంత అనేది చేయకూడదు. అండ్ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే, డబ్బులు స్పెండ్ చేసిన తర్వాత అమ్మో ఇంత అన్నది మాత్రం మనం అనుకోకూడదు. ఉమ్, ఆ ఇది తక్కువ ఎక్కువ అన్నది జస్టిఫై చేసుకోకుండా, స్వామివారికి నువ్వు ప్రసాదం ఎట్లా పెడతాం, ఇది ఎక్కువ అమ్మో స్వామి పెడతామా అని అంటామా, మంచిగా జీడిపప్పు నెయ్యి అది అది మన స్వభావం. అది అవును, అంతే అక్కడ కదా. అక్కడ లోభించి పెట్టాలా, లేకపోతే ఘనంగా పెట్టి నువ్వే తింటున్నావా, అది మనమే తింటాం ఉమ్, మళ్ళీ ఇంకొకరికి. ఫైనల్ గా, అది ఎవరి కాళ్ళకి అది అవగాహన ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ గా కూడా పాపం కొంతమందికి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఉమ్, ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తాను, ఏదో పెద్ద నేనేదో జ్ఞాని కింద చెప్పట్లేదు. నేను కూడా అవును, ఇప్పుడు ఇంత స్పెండ్ చేస్తున్నామంటే ఈ టైంలో ఇప్పుడు ఇది కరెక్ట్ డెసిషన్, అసలే శాలరీ లేనప్పుడు ఇది నేను డెఫినెట్ గా ఆలోచిస్తాను. అవును, బట్ ఆ టైంలో ఆ క్రిటికాలిటీ బట్టి, ఓ దట్స్ ఫైన్, నాకు దీనికంటే ఇది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఐ అవును. షుడెంట్ మైండ్ దిస్ అంట. నాకు సక్సెస్ రేట్ ఉంది కాబట్టి అది నాకు చాలా చిన్న విషయం కింద అయిపోయింది అవును, కదా. సో ఉమ్, అది ఎవరి కాలీగ్స్ నేనైతే సజెస్ట్ చేస్తా పాజిటివ్ గా, దాని మీద అవగాహన చెప్తాం. ఇప్పుడు ఇది ఉమ్, ఎక్కువ తక్కువ అని అనుకోవద్దు. ఒకటి, ఇప్పుడు తిరుపతిలో ఈ టికెట్ కొంటే తొందర నియరెస్ట్ కి వెళ్తాము, అవును, దీన్ని శ్రమించాలి, ఏదైనా కర్మ కిందే అంతే అని కదా. నేను వెయిటేజ్ ఇస్తాం. అదేలేండి. అది అది వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటదేమో, ఆ ఉమ్, ఎనర్జీని అనిపిస్తుంది. ఉమ్. మీరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఉమ్, మీ ప్రాబ్లమ్ని, మీ ఎక్స్పీరియన్స్ని, అలాగే చాలా మంచి మంచి మెసేజెస్ కూడా ఉన్నాయి మన డిస్కషన్లో. ఓకే, చాలా పాయింట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి మీరు మాకు టెస్ట్ మాల్ ఇచ్చినందుకు. అలాగే హైర్ కాన్షియస్ మీకు అన్ని రకాలుగా ఎప్పుడూ హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆలోచించుకుంటే చక్కగా రికమెండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. అండి. గాడ్ బ్లెస్ యూ అండి. ఆల్ ది బెస్ట్.